అందరికీ నమస్కారం. యామిని సరస్వతి గారి రచన రాగవాహిని మొదటి భాగం విందాం. గుమ్మడేడే గోపీదేవి, గుమ్మడేడే శ్రీ యశోదా, గుమ్మడేడే ఓ దేవిక, గుమ్మడేడమ్మా గుమ్మడేడమ్మా. ఉషోదయానికి పూర్వకాలం. ఇంకా చలి విచ్చలేదు, చీకట్లు వీడలేదు. మింట చుక్కలు మినుకు మినుకుమంటున్నాయి. చలిగాలులు వీస్తున్నాయి. మధురాతి మధురంగా మజ్జిగ కవ్వం లయకి అనుబద్ధంగా పాడుతుంది శివకామమ్మ. ఆమెకి 60 సంవత్సరాలు. ఇందిరాగాంధీ పరిపాలనలోకి వచ్చినప్పుడే నిండాయి. అయినా ఇంకా దృఢంగా ఆరోగ్యంగా ఉంది. ఇంటి పని చకచకా చేసుకోవటమే కాదు, వేకువనే లేచి కాగు కింద మంట వేసి మజ్జిగ చిలికి వెన్న తీసి వంటిల్లు శుభ్రం చేసి తెల్లవారేసరికల్లా పై పనులు ముగించి వంట చేసి పాడి చూసుకొని అటు సూర్యుడు తూర్పు కొండెక్కేసరికల్లా పొలంలో ఉంటుంది. అమ్మమ్మ, సత్య పిలుపుకి కవ్వం ఆపి ఏమ్మా అంది. మరి నేను బయలుదేరినా? మనవరాలి వైపు ఆప్యాయంగా చూసింది శివకామమ్మ. ఆమె కళ్ళు ఆనందంతో మిలమిల్లాడాయి. ఎంత అందంగా ఉంది అనుకుంది తనలో. మళ్ళీ వెంటనే దిష్టి తగిలేను అనుకుంది. వాళ్ళంతా వెళ్ళిపోతారేమో అంది మళ్ళీ సత్య. వాళ్ళంటే ఆ ఊరి నుండి రోజు పట్నానికి వెళ్ళి పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకునేవాళ్ళు. తెలుగుదేశంలో పల్లెల్లో పాడి పశువుపై సామాన్య గృహిణి జీవితం ఆధారపడి ఉంది. 100కి 90 మంది తెలుగు ఇల్లాళ్ళు పాడి చేస్తారు. డైరీ డెవలప్మెంట్ వాళ్ళ ధర్మమా అని పాల రేటు నెయ్యి రేటు పెరిగి ఆకాశం అందుకున్నాయి. ఆరింటిపైన బ్రతికే పేద కుటుంబాలకి జీవనాధారాలు అయ్యాయి. కొందరు పాల కేంద్రాలకి అమ్ముతున్నారు. పట్నాలకి మరీ దగ్గరలో ఉండేవాళ్ళు నేరుగా టౌన్లకు వెళ్ళి పాలతో పాటు పెరుగు మజ్జిగ కూడా అమ్ముకుంటున్నారు. కొందరైతే టౌన్ చేరి పశు సంపదపై జీవిస్తున్నారు. వెళ్ళి తీరాలమ్మా? మళ్ళీ ప్రశ్నించింది శివకామమ్మ. మళ్ళీ మొదటికొచ్చావా? రాత్రంతా నేను చెప్పింది మర్చిపోయావా? ఏమిటమ్మమ్మా? హాయిగా వెళ్ళి 4 రోజులుండి వస్తానంటే వినవు. దానితో గత రాత్రి విషయం అంతా గుర్తుకొచ్చింది ఆమెకు. అమ్మమ్మ పక్కలో దూరి ఆమె కడుపు మీద చెయ్యి వేసి అమ్మమ్మ అంటూ పిలిచింది సత్య. మనవరాలి తల మృదువుగా నిమిరింది శివకామమ్మ. ఆమెకి అస్తమానము మనవరాలి చింతే. ఉన్న ఒకే ఒక కూతురు విశాలాక్షిని ఆస్తితో పాటు శేషయ్యకిచ్చి చేసింది. పెళ్ళైన ఏడాదికే సత్య పుట్టింది. పురిటిలో కాన్పు కష్టమై గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. దాంతో ఇక మళ్ళీ పిల్లలు పుట్టే ఆశపోయింది. విశాలాక్షి భర్తని అప్పుడప్పుడు వేధించేది. మళ్ళీ పెళ్లి చేసుకోండి, కొడుకు పుట్టంది లాభం లేదు, వంశం నిలవాలి అనేది. ఆ మాట అన్నప్పుడల్లా శేషయ్య కస్సుమనేవాడు. కూతురైనా కొడుకైనా అదే. నా కన్న తల్లిని బాగా చదివిస్తాను, ఝాన్సీరాణి అంతదాన్ని చేస్తాను, కనీసం ఇందిరాగాంధీ అంతైనా చేస్తాను అనేవాడు కూతుర్ని ముద్దులాడుతూ. అన్నట్టుగాని 5 ఏళ్ళు వచ్చేసరికి అక్షరాభ్యాసం చేసి బళ్ళో వేశాడు. ఆ సరికి ఆమెకి సుమతి, వేమన, దశరథి, భాస్కర శతకాలు, అమరం, ఆంధ్రనామా సంగ్రహం కొంత కొంత నేర్పించాడు. విశాలాక్షి కూడా సత్యని చూసి తృప్తి పడేది. కొడుకులేని కొరత తీర్చుకోవాలని అప్పుడప్పుడు నిక్కర్ చొక్కా వేసేది. ఆనందంగా సాగిపోయే సంసారంలో విధి విపరీతం చేసింది. ఊరిలో విలయతాండవం చేసిన కలర ఇద్దరినీ పొట్టన పెట్టుకుంది. ఒంటరైన మనవరాల్ని తన ఊరు తీసుకువెళ్ళింది శివకామమ్మ. అల్లుడి ఇల్లు ఆస్తి అమ్మవేసి బంగారం కొంది, నగలు చేయించింది. బ్యాంకులో 1000 లేదా అప్పుకు ఇవ్వు అని ఎవరైనా సలహా ఇచ్చినా వెళ్ళలేదు. అంతా బంగారుమయం చేసింది. తనకున్న 2 ఎకరాల పల్లపు భూమిలో వచ్చే ఐవేజు 3 అంకణాల ఇల్లు పాడి పంటతో మనవరాల్ని దినదినాభివృద్ధిగా పెంచింది. ఆ ఊళ్ళో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసింది. పై చదువులు చదవాలని సత్య అన్నా ఆమె వెళ్ళలేదు. 18 ఏళ్ళు నిండాక పెళ్లి చేస్తాను, అంతదాకా హాయిగా తిని తిరిగి ఒళ్ళు పెంచుకో, రూపురేఖలు ఏర్పడితేనే ఆడదానికి అందం అంది. దాంతో ఆమె చదువు గట్టెక్కింది. సత్యతో పాటే ఎంఎస్సి చదివిన శ్రీచందన బిఏ పూర్తి చేసింది. పై చదువులు చదవాలని సత్య అన్న ఆమె వెళ్ళలేదు. 18 ఏళ్ళు నిండాక పెళ్లి చేస్తాను, అంతదాకా హాయిగా తిని తిరిగి ఒళ్ళు పెంచుకో, రూపురేఖలు ఏర్పడితేనే ఆడదానికి అందం అంది. దాంతో ఆమె చదువు గట్టెక్కింది. సత్యతో పాటే ఎస్ఎస్సి చదివిన శ్రీచందన బిఏ పూర్తి చేసింది. స్నేహితురాళ్ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతూనే ఉన్నాయి. శ్రీచందన నాన్న డాక్టర్, ఆయన బదిలీపై తిరిగి తిరిగి ఆ ఊరు దగ్గర ఉన్న టౌన్కు వచ్చాడు. ఆ ఊరికి
టౌన్ గట్టిగా 5 మైళ్ళు ఉంటుంది. స్నేహితురాల్ని చూడటానికి వచ్చి 4 రోజులుండి వెళ్తూ సత్యను ఓ పూట రమ్మని ఆహ్వానించి వెళ్ళింది శ్రీచందన. అమ్మమ్మోయ్, నువ్వు ఆలోచనల్లో పడిపోయావు. అయినా వెన్న తీస్తూనే ఉన్నావు. నాకటు తెల్లారిపోతుంది. పుల్లమ్మ, లక్ష్మమ్మ, బాలమ్మ వెళ్ళిపోతారు. నాగమ్మ కేకేసి వెళ్ళింది. అమ్మమ్మని హెచ్చరించింది సత్య. సరే వెళ్ళిరా తల్లి, చెబితే వినే మనుషులా మీరు? ఈ కాలం పిల్లల పట్టుదలే పట్టుదల. మాట వచ్చింది మొదలుకొని తమ పంతాలే నెగ్గించుకుంటారు. పోన్లే, ఈ వేడి వేడి తాజా వెన్న ఆవగాయ వేసుకొని చద్దన్నం తినిపో అంది. ఊ ఊ ఆలస్యం అవుతుంది. కలుపుకోవటం తినటం బడవ, నాకు తెలిసిలే నీ ఎత్తు. క్షణమాగు, కలిపి ముద్దలు పెడతా. సత్య కళ్ళలో తెలిసిన అమ్మమ్మ క్షణాల మీద ఆవకాయ కలిపి వెన్న ముద్ద తీసుకొని ముద్ద ముద్దకు కొద్ది కొద్దిగా వెన్న, ఓ చిన్ని మిరపకాయ అందించసాగింది. ఆవకాయతో మిరపకాయ కొరుక్కోవటం సత్యకిష్టం. అమ్మమ్మ చేతి ముద్దలు తినేసి గ్లాసుడు మజ్జిగ తాగేసి ఇక సెలవా అమ్మమ్మ అంది సత్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. శ్రీచందన మరీ పిసిని కొట్టు. బొట్టు పెట్టి రవికి పట్ట కూడా ఇవ్వదు. ఏం లాభం లేదమ్మమ్మ. చాలే చిత్రాలు. వెళ్ళిరా వెళ్ళిరా, వాళ్ళు వెళ్ళిపోతారు అంది శివకామమ్మ చేత్తో హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ. తాజాగా ఆ సాయంకాలం కోసుకొచ్చిన అలసందకాయలు పోసిన బ్యాగ్ భుజానికి తగిలించుకొని టాటా అంటూ రివ్వెను పరిగెత్తింది. ఆ చిరుచీకట్లు విచ్చే వేళలో సత్య వెళ్లే వైపే చూస్తూ పిచ్చి పిల్ల ఎలా బ్రతుకుతుందో అనుకొని కళ్ళొత్తుకుంది శివకామమ్మ. గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చి చూసింది సత్య. ఊరంతా గలగలమంటోంది. ఏ ఇంట్లో చూస్తున్నా పాడి చేస్తున్న సవ్వడి, వెన్న తీస్తున్న శబ్దం, ఇంటి పని చేసుకుంటున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. రైతులు పశువులకు మేత వేసి వ్యవసాయ పనులకు తయారైపోతున్నారు. చదువుకునే పిల్లలు పాఠాలు కంటతా పట్టడానికి గబగబా వల్లవేస్తున్నారు. చెరువు నుంచి స్నానం చేసి మడినీళ్లు తెస్తూ ఏవేవో మంత్రాలు లోకంఠంలో చదువుకుంటున్న శాస్త్రిగారు పలకరించారు సత్యని. ఎక్కడికే పిల్ల అంటూ. టౌన్కు వెళ్ళొస్తాను తాతగారు అంది సత్య. ఆయనకి తాతగారు అని పిలిస్తే ఒళ్ళుమంట. శాస్త్రి గారు అనాలని ఆయన ఆకాంక్ష. కానీ సత్యనేమి అనలేదు. ఎందుకంటే మాటకి మాట సమాధానం చెప్తుంది సత్య. ఏం తాతగారు అంటే తప్ప? నువ్వేం మామయ్యలాగున్నావా? ఇంకా 10 ఏళ్ళు 5 ఏళ్ళు అంతే. ఆ తర్వాత శాస్త్రి అనే పేరే వినపడదు అంటుంది నవ్వుతూ. అందుకని సత్యజోలికి రాడతడు. జాగ్రత్తనే అమ్మాయి, టౌన్లో పోకిరీ వెధవలుంటారు జాగ్రత్త నవ్వుతూ చురక అంటించాడు. మరేం పర్వాలేదు, ఒంటి బ్రాహ్మణుడివి. నీ శకునం అయిందే తప్ప మరేం భయం లేదు అంది. నా శకునం మంచిదేలే, మంచి మొగుడొస్తాడు. చీపో, నీకెప్పుడు మొగుడు పెళ్ళాం, అంతకు మించి ఆలోచన రాదు అని కదిలిపోయింది. నా వయసు వాళ్ళకి నీ వయసు వాళ్ళతో మాటలు కాక ఇంకేముంటుందే అని ముందుకు సాగిపోయాడు శాస్త్రి తిరిగి మంత్రాలు ఎత్తుకుంటూ. సత్య ముందుకు కదిలింది. తెల్లవారుజాము అయినా మింటు చుక్కలు చంద్రుడు వెలుగుతున్నారు. వెలుతురుని కాస్తో కూస్తో ఇస్తున్నారు. కనుచూపు మేరలో ఎవ్వరూ కానరాలేదు. అప్పుడే వెళ్ళిపోయారా, లేకపోతే ఇంకా వెనక ఉన్నారా? తనలో తాను అనుకుంటున్నట్టుగా అనుకొని ఒకసారి వెనుతిరిగి చూసింది. దరిదాపుల్లో ఎవరూ లేరు. గబగబా నడవసాగింది. సిమెంట్ రోడ్డు చేరుకునే వరకు ఎవరూ కనిపించలేదు. పరుగులాంటి నడకతో ముందుకు చూస్తూ నడవసాగింది సత్య. మలుపు తిరిగేసింది సత్య. సరిగ్గా ఆ సమయంలో వేగంగా వస్తూ మలుపు తిరిగిన కారు సర్రన దూసుకు వచ్చింది. ఏదో పరధ్యానంలో వేగంగా డ్రైవ్ చేస్తున్న ఆ వ్యక్తి హఠాత్తుగా ఆ మలుపులో మనిషిని చూడగానే మతిపోయినట్లయి సడన్ బ్రేక్ వేశాడు. ఎంత బ్రేకు వేసినా కారు కొద్దిగా రాచుకునే పోయింది. ఆ విసురుకి పడిపోయింది సత్య. కారు ఆపుచేసి తలుపు తీసుకుని దిగి వచ్చాడు వ్యక్తి. లేచి నిల్చుంది సత్య. ఆమె ప్రక్కనే క్రింద పడి నేలపాలైన వెన్న, పాలు, పెరుగు చూసి నొచ్చుకున్నాడతను. ఐఆమ్ సారీ, చూడలేదు. అక్కడికి బ్రేక్ వేశాను. అయినా నువ్వు తప్పుకోలేదు. పొరపాటైపోయింది. ఐఆమ్ వెరీ సారీ అన్నాడు విచారంగా. నిప్పులు చెరిగే కళ్ళతో చూసింది సత్య. తను ఎంతో ప్రియంగా శ్రీచందన కోసం రాత్రి తోడేసుకుని తెస్తున్న గడ్డ పెరుగు, తాజా వెన్న, పాలు అన్నీ నెలపాలు కావటం ఆమెకి ఎంతో బాధను కలిగించింది. కారు పై రాగానే కళ్ళు మూసుకుపోతాయి మీకు. దారిలో ఎవరొస్తున్నారో చూడక్కర్లా. టర్నింగ్లో స్లో చేసుకోకూడదు. చూడు ఎలా పాడయ్యాయో ఉక్రోషంగా అంది. సారీ, ఐఎమ్ వెరీ సారీ అన్నానుగా. ఏదో ధ్యాసలో వేగంగా వస్తున్నాను. ఆ వస్తువుల ఖరీదు ఎంత అవుతుందో చెప్పు, ఇచ్చేస్తాను. వాలెట్ తెరిచాడతను. ఖరీదా? ఖరీదిస్తావా? వీటి ఖరీదు 100 రూపాయలు కోపంగా అనేసింది సత్య. ఆ మాటలకి అతను ఆమె వైపు, ఆ వస్తువుల వైపు వింతగా చూశాడు. వీటి ఖరీదు 100? ఆ 100. అట్టే మాట్లాడితే 200. ఇంకా మాట్లాడితే కవ్వింపుగా అన్నాడు. 300. ఇంకా? అక్కడికి చాలే, ఇచ్చేయి. ఆ వ్యక్తికి సత్య చాలా పెంకిగా కనిపించింది. అలాగే 300 కాదు 400 ఇస్తాను.
నువ్వెక్కడికి వెళ్లాలో చెప్పు, కారులో డ్రాప్ చేస్తాను అన్నట్లు నీ పేరేమిటి? సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు. చిరుచీకట్లు తొలగిపోతున్నాయి. తూర్పు రేఖలు విచ్చుకుంటున్నాయి. ఆ లేలేత వెలుగుల్లో అతని కళ్ళకి సత్య మనోహరంగా కనిపిస్తుంది. హూ, నీలాంటి వాళ్ళ ఇచ్చేది? వెదవ ఫోజు నువ్వును, అడ్డులే అని వెళ్ళబోబోయింది సత్య. ఆగాగు, నీ పాలముంతకి, పెరుగు పిడతకి, వెన్నకొండకు ఖరీదు కట్టావుగా, నీకు నీ వాటికి ఇదిగో డబ్బు. ఆగి అతని వైపు నిర్లక్ష్యంగా చూసి ఊ అంది చేయి చాపి. అలారా దారికి, కారెక్కు, 400 కాదు 1000 ఇస్తాను కవ్వింపుగా అన్నాడతను. అతని వైపు తీక్షణంగా చూసింది సత్య. అతను తమాషాగా నవ్వుతున్నాడు. చప్పున అతడి బుద్ధి అర్థమైందామెకి. చీ అంటూ కదలపోయింది. ఆగాగు, నా కంట పడ్డాక ఇంకెక్కడికి వెళ్తావు? హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకున్నాడతను. నిదానంగా, శాంతంగా అతని వైపు చూసి చెయ్యొదులు అంది దృఢస్వరంతో. వదలటానిక ఆ చెయ్యందుకున్నది? పద పద, తెల్లవారుతుంది, త్వరగా వెడదాం. కారు వైపు నడవబోయాడు. అలాగే విదిలిచి కొట్టింది సత్య. ఎవరనుకుంటున్నావో నేను, జాగ్రత్తగా మర్యాదగా వెళ్ళిపో, లేదా ఏం చేస్తావు? మళ్ళీ చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. ఛీ, విదిలించుకోబోయింది సత్య. గట్టిదానివే, ఇంకాస్త దగ్గరగా లాక్కున్నాడు. తన శక్తినంతా కూడా తీసుకొని విదిలించుకొని పరిగెత్తింది సత్య. ఆమెను తరిమాడతను. కొద్ది దూరం పోయాక అందుకున్నాడు. కాలు మెలేశాడు. క్రింద పడింది. వంగి ఆమెను చేతుల్లో ఎత్తుకొని రాబోయాడు. హఠాత్తుగా ముఖం మీద బలంగా చరిచింది. దిమ్మ తిరిగినట్లయింది. వెల్లికిలా బడి లేవబోయాడు. అంతలో లేచిన సత్య మళ్లీ చాచి కాలితో తన్నింది ఎద రొమ్ము మీద. ఓసిని అమ్మ, నోటిపై తన్నింది సత్య. అతనుడు తిరిగి మూతి తుడుచుకొని లేవబోయాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఓ ఆడదాని చేతిలో కాలితో తన్నులు తినటం అతనికి అవమానంగా, బాధగా ఉంది. అతడి కళ్ళల్లో క్రూరత్వం చూసింది సత్య. అప్రయత్నంగా పక్కనే కనిపించిన బండరాయిని తీసుకొని తలపై వేసి కొట్టింది. అమ్మా అంటూ కేకేసి అలాగే వాలిపోయాడతను. వగరుస్తూ ఒక్క క్షణం పాటు నిలబడిపోయింది సత్య. అతని వైపు చూసింది. అతనిలో చలనం లేదు. వంగి ముఖంలోకి చూసింది. కళ్ళు మూతలు పడ్డాయి. తల నుంచి రక్తం కారుతుంది. భయపడింది సత్య. ఇక కొద్దిసేపట్లో ఇతను చనిపోతాడు అనుకోగానే ఆమె గుండె దడదడలాడింది. అప్రయత్నంగా రోడ్డు వెంట పిచ్చిదానిలాగా పరిగెత్తసాగింది. ఎక్కడికి, ఎందుకు అనే ఆలోచన లేకుండా వెళ్ళసాగింది. ఆయాసపడుతూ ఆలోచనారహితంగా వేగంగా పరిగెత్తసాగింది. ఆమె మనస్సు ఆలోచన శూన్యమైంది. కారును అనుకొని నించుని ఎటో చూస్తున్నాడు సతీష్. వేకువనే లేచి కారులో బయలుదేరి ఊరికి దూరంగా వచ్చి కాసేపు నడిచి ప్రకృతిని చూస్తూ గడపటం అతనికి అలవాటు. అతను చిత్రమైన వ్యక్తి. ఎప్పుడూ చుట్టూ గలగలలాడుతూ మనుషులు ఉండే వాతావరణంలో ఉన్న ఏకాంతంలో ఆనందాన్ని అనుభవించటం అలవాటు. రయ్యన రైలింజన్లా ఆతురతతో, ఆందోళనతో, భయంతో పరిగెత్తుతూ వస్తున్న సత్యకి కారును అనుకొని కూర్చున్న సతీష్ కానీ, కారు కానీ దృష్టిపథంలో ఆనలేదు. వేగంగా అలాగే పరిగెత్తుతుంది. తన కారు దాటి ఆ వేళ్లప్పుడు అలా పిచ్చిదానిలా పరిగెడుతున్న ఆమెను చూసి ఉలిక్కిపడ్డాడు సతీష్. అతనికి ఆమె పరుగులో, ఉరుకులో ఏదో అసహజత కనిపించింది. ఏమండి అప్రయత్నంగా పిలిచాడు. ఏమండి మళ్ళీ పిలిచాడు. కారు దాటి దాదాపు 10 గజాలు పరిగెత్తిన సత్య ఆ పిలుపు విని హఠాత్తుగా కాళ్లకు బ్రేకు వేసినట్టు ఆగిపోయింది. తను ఆమె దగ్గరగా వచ్చి, ఎక్కడికి అలా పరిగెత్తుతున్నారు, ఏమైంది అని మృదువుగా అడిగాడు. భయంతో, అలసటతో, ఆందోళనతో ఆమె నోటి వెంట మాట రాలేదు. కాసేపు ఆగి అలసట తీర్చుకొని, చెప్పండి. అతని వైపు నిశ్చితంగా చూసింది. తెల్ల నిక్కరు, కాలరున్న చేతుల మీద తెల్ల బనీను, దాదాపు 5.5 అడుగుల ఎత్తు, కసరత్ చేసిన శరీరంలా గట్టిపడి వెలికలి తిరిగిన కండరాలు, దృఢమైన దేహం. ఎవరో డ్రిల్లు మాస్టర్లా ఉన్నాడు అనుకుంది. ఎవరండి మీరు? నేను తడబడింది సత్య. మీరేలేండి. ఏ ఊరు, ఎక్కడికి వెడుతున్నారు? ఈ వేళప్పుడు పరిగెడుతున్నారేం? మా ఊరు, నేను టౌన్కి వెడుతున్నాను. మా ఫ్రెండ్ని చూడటానికి. నడిచి వెడుతున్నారా? కారు మీద వెళ్తున్నాను వెటకారంగా అంది. గుడ్, బాగానే దిప్పుతారు నవ్వాడు. కాకపోతే పరిగెడుతున్నానా? నన్ను చూసి అలా ప్రశ్నిస్తే ఏమనుకోవాలి? అర్జెంటుగా వెడుతున్నారా? పరిగెడుతున్నారెందుకు? ఎవరికైనా ప్రమాదంగా ఉందా? ఇంట్లో మగాళ్ళెవరూ లేరా? డాక్టర్ వద్దకా? ఆప్యాయంగా అడిగాడు. ఎవరికీ ప్రమాదం లేదు. మరి? హఠాత్తుగా ఏదో స్ఫురించినట్లై, మీ వాళ్ళెవరైనా ముందుగా వెళుతున్నారా? వాళ్ళని కలుసుకోవాలా అని అడిగాడు. అని మళ్ళీ ఆహా అంది. అతనికేమీ అర్థం కాలేదు. ఏమండి, మీరేం భయపడకండి. నేను మీ మిత్రుడిని అనుకోండి. మీ ఇబ్బంది ఏంటో చెప్పండి. ఏం భయం లేదు. చేతనైతే సహాయం చేస్తాను, అక్కర్లేదంటే వెళ్ళిపోతాను.
అతని ముఖంలోకి తీవ్రంగా చూసింది. దారిలో వస్తూ ఉంటే ఎవరో నీలాగా కారున్నవాడు నన్ను అడ్డగించి కారు తగిలించాడు. నేను క్రింద పడ్డాను. నా చేతిలోని నెయ్యి, పాలు, పెరుగు నేలపాలయ్యాయి. కోపంగా తిట్టాను. అతను నన్ను బలాత్కారం చేశాడు. నేను కొట్టి పారిపోయి వస్తున్నాను. దారిలో వస్తూ ఉంటే ఎవరో నీలాగే కారున్నవాడు నన్ను అడ్డగించి కారు తగిలించాడు. నేను క్రింద పడ్డాను. నా చేతిలోని నెయ్యి, పాలు, పెరుగు నేలపాలయ్యాయి. కోపంగా తిట్టాను. అతను నన్ను బలాత్కారం చేయబోయాడు. నేను కొట్టి పారిపోయి వస్తున్నాను. అతని తలకు దెబ్బ తగిలింది. చావు బ్రతుకుల్లో ఉన్నాడు. గబగబా చెప్పేసింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నాడు సతీష్. మరేం పర్వాలేదు. మీ దెబ్బలకు చావడు. ఒకవేళ చచ్చినా పర్వాలేదు. అలాంటి కీచకులకు అలాంటి దుర్మరణమే వస్తుంది. ఏం భయపడకండి, పదండి. నేను టౌన్కే. ఇలా ఎంత దూరం పరిగెడతారు? నా కారు ఎక్కండి. మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఇంట్లోనో బంధువుల ఇంట్లోనో డ్రాప్ చేస్తాను అన్నాడు ఆమెకు ధైర్యం చెబుతూ. నేనా? నీ కారులోనా? అనుమానంగా అడిగింది. అవును. ఊహు, నేను రాను. నాకు ఈ కార్ల వాళ్ళంటే అసహ్యం. ఏమండి, ఈ కారు నాది కాదు. నేను డ్రైవర్ని మాత్రమే. నేను నీలాంటి బీదవాడిని. నమ్మలేనట్టుగా చూసింది. నిజం, మీ మీదొట్టు. ఈ కారు నాది కాదు. నేను డ్రైవర్ని మాత్రమే. నాకు ఈ కారున్న వాళ్ళంటే మంట. ఆశ్చర్యంగా చూసింది. బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తున్నాను అంతే. అందుకే ఆ కారు వాడి తల పగలగొట్టాను. మంచి పని చేసేశారు. చావని వెధవ. అతను కసిగా అన్న మాటకి తృప్తిగా చూసింది. పదండి వెళదాం. డోర్ తీశాడు. తటపటాయిస్తూ సందేహంగా కూర్చుంది. అతను తిరిగొచ్చి డోర్ వేసి తిరిగి వెళ్ళి తన సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ఏదో అవ్యక్తమైన భయంతో, ధైర్యంతో అలాగే కూర్చుండిపోయింది సత్య. కొంత దూరం వెళ్ళాక రోడ్డు మీద ఉన్న కారు, ఆ ప్రక్కనే పడి ఉన్న వ్యక్తి కనిపించారు. కారు దాటి కొంచెం దూరం వెళ్ళగానే ఆపు చేసి అతను దిగి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి చూశాడు. నిట్టూర్చాడు. తిరిగి వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ఏమైంది? ఆతురతతో ప్రశ్నించింది సత్య. చచ్చాడు, తాపీగా బదిలిచ్చాడు. అమ్మయ్యో, భయంగా అంది సత్య. ఒక్క క్షణం తర్వాత ముఖం అరచేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. సతీష్ మాత్రం కారుని నెమ్మదిగా పోనిస్తున్నాడు. అంతకంతకి ఆమె ఏడుపు ఉధృతం కాసాగింది. మరికొద్ది దూరం వెళ్ళాక కారు ఆపాడు. చూడండి, మీ పేరు సత్య. అలా ఏడవకండి. ఏడ్చేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏం చిత్రంగా ఉందా? అవును, మనం ఈ భూమి మీదకు వచ్చింది హాయిగా సుఖంగా బ్రతకటానికి కానీ ఏడవటానికి కాదు. కష్టాలు వచ్చాయనుకోండి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆపదలు వచ్చాయి, ఎదురు తిరగాలి. అతను ఆగాడు. ఏడుపు మాని చిన్నపిల్లలా కళ్ళప్పగించి చూస్తున్న ఆమెను చూస్తే అతనికి ముచ్చటేసింది. మీరు నాకు నచ్చారు. మీ హీరోయినిజం నచ్చింది. మీ మీదికి దండెత్తి వచ్చిన దుర్మార్గుణ్ణి శీలం కాపాడుకునేందుకు చంపారు. తప్పేముంది? తప్పు కాదా? అది అది హత్య. పకపక నవ్వాడు. ఆమె ముఖంలోకి నిశితంగా చూశాడు. పూర్ గర్ల్, నువ్వు చేసింది తప్పు కాదు. హత్య అంతకంటే కాదు. రావణుడు సీతని చెరపట్టాడు. రాముడు అతన్ని చంపాడు. చూస్తే మీరు చదువుకున్నట్టున్నారు. ఎక్కడైనా రాముడు హంతకుడని, హత్య చేశాడని చదివారా? నో. ద్రౌపదిని కామించాడు కీచకుడు. మైనం ముద్దలా నలక్కొట్టాడు భీముడు. మరి భీముడు హంతకుడు అన్నారా ఎవరైనా? భార్యశీలాన్ని కాపాడిన వీరుడు అన్నారు. అలాగే దుర్యోధన దుశ్శాసుల్ని భీముడే చంపాడు. దానికి కారణము అంతే. ఒకడు వలవలొల్చేందుకు ప్రయత్నం చేశాడు. మరొకడు తొడకట్టి పిలిచాడు. శిక్ష అనుభవించారు. మరి భీముడు హత్యలు చేశారన్నారా ఎవరైనా? ధన మాన ప్రాణాలు కాపాడుకోవటానికి ఎదిరిస్తే అందులో తప్పులేదు. మీరు సరైన పనే చేశారు. కానీ నన్ను బలవంతం చేయబోయాడనటానికి ఆధారం ఏముంది? ఆ మాటకొస్తే అతన్ని మీరే చంపారనుకునేందుకు సాక్ష్యాధారం ఏమింది? ఎదురు ప్రశ్న వేశాడు సతీష్. జవాబు ఇవ్వలేకపోయింది సత్య. కాబట్టి గాబరా పడకండి, ఏడవకండి, ధైర్యంగా ఉండండి. అంతలో కారు టౌన్ పరిసరాల్లోకి వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ దింపేయను? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. కానీ చూడండి, నేనో మాట చెప్పనా? ఇప్పుడు నా వెంట రండి. ఈ పూట విశ్రాంతిగా ఉండండి. నేను మళ్ళీ టౌన్లోకి విచారిస్తాను. విషయాలు కనుక్కుందాం. పరిస్థితి చూసి మీ ఫ్రెండ్ ఇంటికి వెళుదురు గాని 1 రోజు 2 రోజుల్లో మా ఇంట్లో ఉండండి. మీ ఇల్లా? అదే, మా ఇల్లంటే మా అయ్యగారిల్లు. నీకు వేరే ఇల్లు లేదా? ఊహు. అమ్మ నాన్న ఎవరూ లేరు. చిన్నప్పుడే పోయారు. మేనత్త వాళ్ళు పెంచి పెద్ద చేశారు. మీ అయ్యగారింట్లోనే ఉంటున్నావా? అవును. ఇంకెవరున్నారు అక్కడ? ఆయనకి నాలాగే ఎవరూ లేరు. ఇంట్లో వంట మనిషి, పని మనిషి, వాచ్మెన్ అంతే, ఎవరూ లేరు. లంకంత ఇల్లు, విశాలమైన తోట. ఆయన ఎప్పుడూ బిజినెస్ మీద తిరుగుతూ ఉంటారు. ఇల్లంతా నా స్వాధీనమే.
బాగుంది. బావుందా? బావుందా? బ్రహ్మాండంగా ఉంది. అందుకే డ్రైవర్గానే బతికేద్దామని నిశ్చయించుకున్నాను. మంచి పనే. ఇంతకీ నాతో వస్తారా? మీ అయ్యగారు మా అయ్యగారు ఊర్లో లేరు. ఢిల్లీ వెళ్ళారు. పని మనిషి అతనేం అడగడు. వంట మనిషి ఆమెం అనదు. వాచ్మెన్ అతనికి నా మాట సుగ్రీవాజ్ఞ. అందరూ నీ మాటే వింటారా? ఆ మాటకొస్తే నా కనుసన్నల్లో బ్రతుకుతారు. మీ అయ్యగారిలాగా దర్జా వెలగబెడతారన్నమాట. నేనే అయ్యగారన్నట్టుగా ఉంటారు వాళ్ళు. సత్య మరేం అడగలేదు. మరి అక్కడికే వెళ్ళిపోదామా? మీ వంట మనిషితో ఉంటాను. వద్దులేండి, గెస్ట్ రూమ్ ఉంది, దానిలో ఉండండి. ఆ ప్రక్కనే కిచెన్, అందులోనే ఉంటుంది వంట మనిషి. అలాగే. అదుగో అదే మా బంగళా. దూరంగా అతను చూపిన వైపే చూసింది. రోడ్డుకు ఫర్లాంగ్ దూరంలో ఒంటరిగా ఆకాశంలో చందమామలా ఉంది బంగళా. అది బాగా ధనవంతులుండే ప్రాంతం. దూర దూరంగా కట్టుకున్నారు ఇళ్ళు. ప్రతి ఇంటికి కాంపౌండ్, కాంపౌండ్ మధ్యన ఇల్లు, విశాలంగా అధునాతనంగా అన్ని సౌకర్యాలతో. కారు మెయిన్ రోడ్డు దిగి మామూలు రోడ్డు వెంట పరిగెత్తి ఆ బంగళా ముందాగింది. వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీశాడు. అప్పుడు సరిగ్గా 6 గంటలైంది. తూర్పున పగటి దీపం వెలిగింది. గేటు గుండా గార్డెన్ మధ్యలో ఇంటి వరకు వేసిన సిమెంట్ రోడ్డుపై రివ్వున పరిగెత్తింది కారు. కారు ఆగగానే బొయ్యమని హారన్ మోగింది. పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కారు తలుపు తీశాడు. టీవీగా దిగాడు సతీష్. అతని చూపులు వెంట పరిగెత్తి అటువైపు డోర్ తెరిచాడు. భయం భయంగా తొలిసారి ఆఫీసులోనో అత్తారింట్లోనో అడుగుపెట్టే వధువులా అడుగుపెట్టింది. కుడికాలు పెట్టారు. జవాబు ఇవ్వలేదు సత్య. రామయ్య, అమ్మాయి గారు కొత్తగా వచ్చారు. జాగ్రత్తగా తీసుకువెళ్ళి మన కిచెన్ పక్క రూంలో దించేయి. వెంటనే రా, ఏమేం కావాలో చెప్తాను. చిత్తమ్మ అన్నట్టు తలూపాడు, కదిలాడు. సత్య అతన్ని అనుసరించింది. కారు గ్యారేజ్లో పెట్టి వస్తాను. స్నానం చెయ్యండి. తరువాత టిఫిన్ వద్ద కలుద్దాం. తిరిగి కారులో కూర్చొని కారు కదిలించాడు సతీష్. పని మనిషి వెంట కదిలింది సత్య. వెళుతున్న సత్యని చూసి, ఈ అమ్మాయి చాలా అమాయకురాలిలా ఉంది. మంచులో తడిసిన తెలి మల్లెలాంటి సౌందర్యం, అచ్చమైన స్వచ్ఛమైన పైరుగాలి లాంటి నెమ్మదితనం మూర్తిభవించినట్టుగా ఉంది. చూచిన తొలిచూపులోనే ఈ అమ్మాయి నా మనసు నాకట్టుకుంది. అచ్చ తెలుగు నుడికారంలాగా నాగరికతా వాసన వీచని తెలుగు పడుచు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నా సొంతమైతే అనుకున్నాడు. స్నానం చేస్తావా అమ్మాయి? నేను వేకువనే స్నానం చేశానండి. అయినా మరొకసారి స్నానం చేస్తే అర్ధోక్తిలో ఆగిపోయింది జానకమ్మ. పద. ఆ ఇంట్లోకి నడుస్తూ ఉంటే ఆమెకు ఆ ఇల్లు దేవేంద్ర భవనంలా కనిపిస్తుంది. ఇంటి నిండా అందమైన పరిచిన కార్పెట్లు, ఇంటికి వేసిన డిస్టెంపర్ రంగులు, వాకిళ్లకు కిటికీలకు అందంగా వేలాడదీసిన కర్టెన్స్ కదిలితే సంగీతంలా ధ్వనించే చిరుమువ్వలు, గోడలకి అక్కడక్కడా తగిలించిన చిత్రపటాలు ఆ ఇంటి సౌభాగ్యాన్ని, ఆ ఇంటి యజమాని అభిరుచిని వ్యక్తపరుస్తున్నాయి. బాత్రూం ముందాగి లోపలికి వెళ్ళమ్మా అంది జానకమ్మ. స్ప్రింగ్ డోర్ని నెట్టింది సత్య. కర్టెన్ కదిలి మువ్వలు నినదించి మధురంగా మ్రోగాయి. లోపల అడుగుపెట్టిన సత్య అది బాత్రూం అంటే నమ్మలేకపోయింది. మొజాయిక్ ఫ్లోరింగ్, పాదాలు మోపితే మాసిపోతుందా అన్నంత అందంగా శుభ్రంగా ఉంది. హ్యాండిల్ బార్స్పై ఇస్త్రీ టవల్స్ వేలాడుతున్నాయి. వేడి నీళ్లు, చన్నీళ్లు వచ్చే కుళాయిలున్నాయి. లిరిల్, మైసూల్ శాండిల్ సోపులు, షాంపూ ఉన్నాయి. షవర్ తిప్పింది అప్రయత్నంగా. జల్లున పన్నీరులాగా కురిసింది నీరు. మళ్లీ టాప్ తిప్పేసరికి దార ఎక్కువై తప్పగా తడిసిపోయింది. తనని తాను మరిచిపోయి గంటసేపు స్నానం చేసింది సత్య. కారు గ్యారేజ్లో పెట్టి స్నానం చేసి టిఫిన్ కోసం డైనింగ్ హాల్లోకి వచ్చిన సతీష్ జానకమ్మ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఇంకా స్నానం చేయలేదండి బాబుగారు. జానకమ్మ, బాబుగారు, ఆ అమ్మాయి మా మేనత్త కూతురు. ఓ అబద్ధం ఆడాడు. అలాగండి. అయితే ఆ అమ్మాయికి ఈ విషయం తెలియదు. మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి మొదటి నుంచి సరిపోక మా మధ్య రాకపోకలు లేవు. అనుకోకుండా ఈరోజు కలుసుకున్నాం. నేనెవరో ఆమెకు చెప్పలేదు. కారణం ఏమిటంటే ఆమెకు ఐశ్వర్యమన్నా ధనవంతులన్నా అసహ్యం. ఉన్నదాంట్లో తృప్తిగా క్లుప్తంగా బ్రతకటమే వాళ్ళకి తెలుసు. ఈ ఆడంబరాలు అవి వాళ్ళకి గెట్టవు. నేను ఈ ఇంటి యజమాని, కారు డ్రైవర్నని చెప్పాను. ఆమె నమ్మింది. నా వెంట వచ్చింది. రామయ్యతో కూడా చెప్పాను, రహీంతో చెప్పాను. మీరు ముగ్గురు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆమె ఎదురుగా నన్ను సతీష్ అనే పిలవండి. బాబుగారు, కంగారు పడిపోయింది. కంగారు పడద్దు. పేరుతో పిలవలేకపోతే బాబు అను పర్లేదు. బదులు పలకలేదు. అమ్మాయి గారిని స్నానం ముగించమను అని అంతలో ఏదో గుర్తుకు వచ్చి కంగారుగా, జానకమ్మ, ఆమె స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వస్తే ఏముంది? ఎలా? ఆమెకి చీర రవిక అన్నాడు.
జానకమ్మ కూడా కంగారు పడిపోయింది. ఓ పని చెయ్యి, అంతలో తనలో తను సర్దుకొని అన్నాడు. ఏమిటి బాబు? నా పూల లుంగి ఫుల్ షర్టు ఇవ్వు. ఎలాగో టిఫిన్ ముగించేసి వెళితే తరువాత ఆమె చీర రవిక ఆరేసుకుంటుంది. మధ్యాహ్నానికి ఫోన్ చేసి చీరలు రవికలు లంగాలు తెప్పిస్తాను. అలాగే టైలర్కి కబురంపుతాను. అలాగే. అంతలోనే జానకమ్మ పిన్ని అని కేకేసింది సత్య. కేక వెంట పరిగెత్తింది ఆమె. గది ముందు నుంచుని ఏమ్మా అంది. నా చీర రవిక అన్నీ తడిసిపోయాయి. మార్చుకునేందుకు ఏం లేవు. నీ చీర ఇస్తావా? కంగారు పడిపోయింది జానకమ్మ. నాకుండేది రెండేనమ్మా. ఒకటి కట్టుకున్నా మరోటి తడిపేశాను. ఎలా? మరేం చెయ్యను గాబరాగా అంది సత్య. పోనీ ఏం చెయ్యమంటావు? ఇలాగే బాత్రూంలో ఉండిపోమ్మంటావా? ఊహు, సతీష్ బాబు లుంగి ఫుల్ షర్టు వేసుకో. ఛా, పర్లేదమ్మా, ఈ రోజుల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. తప్పేం లేదు అంతేనంటావా? ఆ, అయితే తీసుకొనిరా ఒక్క క్షణం అని పరిగెత్తి పూల పూల నీలి లుంగి, రోజ్ కలర్ ఫుల్ షర్టు, కట్టు డ్రాయరు బనీను తెచ్చి అందించింది. డ్రాయరు వేసుకొని బనీన్ తొడుక్కొని లుంగి కట్టుకొని షర్టు వేసుకొని అద్దం ముందు నుంచుంది సత్య. అమ్మాయి గారు, జానకమ్మ పిలుపుకి తిరిగి చూసిన సత్య కొద్దిగా సిగ్గుపడింది. తొలిసారి పైట వేసుకున్న కన్నెపడుచులా, తొలిసారిగా తల్లిదండ్రులు చూడకుండా మీసం కత్తిరించుకున్న యువకుడిలా సిగ్గుపడింది. నవ్వింది జానకమ్మ. కళ్ళింతలు చేసుకుని చూసింది. జానకమ్మ మందరస్వరంలో పిలిచింది. బావున్నావమ్మా, చాలా బావున్నావు. 16, 18 యువకుడిలా ఉన్నావు. అందుకే అంటారు మగాడు ఆడవేషం వేసినా, ఆడది మగవేషం వేసినా అందంగా ఉంటుందని. తొలిసారి సిగరెట్ దొంగతనంగా కాలుస్తూ మాస్టారుకి దొరికిపోయిన కొంటె కుర్రాడులా ముఖం దించుకుంది సత్య. టిఫిన్ తిందువుగాని రామ్మా, బాబు మీకోసం కాచుకొని ఉన్నారు అంది. ఆయన ఈ ఇంటి యజమాని వచ్చేశారా? ఊహు, బాబు అంటే సతీష్, కారు డ్రైవర్. ఎందుకులే, నేను ఇక్కడ తీసుకుంటాను. ఊహు, దానికి అతను ఒప్పుకోడు. అయ్యగారికి తెలిస్తే అతనికి మాటొస్తుంది. ఏది ఏమైనా అతిథి మర్యాదల్లో లోటు రాకూడదు. పద. తొలిసారిగా అత్తారింటికి తల్లి వెనక నడిచే నవవధువులా నడిచింది. లుంగీతో నడవటం అదోలా ఉంది. పైట లేకుండా లూజ్ షర్ట్ వేసుకోవటం ఎబ్బెట్టుగా ఫీల్ అయింది. కండువా తీసుకొని పైటలాగా వేసుకుందామా అనుకుంది. అంతలో డైనింగ్ హాల్లో ప్రవేశించారు. కళ్ళింతలు చేసుకొని చూశాడు సతీష్. అతనికి ఆమె అందం అబ్బురంగా అనిపించింది. రండి అన్నాడు గౌరవంగా. కుర్చీలో కూర్చుంది. ఏదో ఎబ్బరికం, ఏదో సిగ్గు. తీసుకోండి ప్లేట్ ముందుకు జరిపాడు. తల ఎత్తలేకపోతుంది. సూటిగా చూసి మాట్లాడలేకపోతుంది. గొంతులో ఏదో తడబాటు. టిఫిన్ కానిస్తే మనం అలా తోటలో తిరుగుదాం. ఇప్పుడింకా 8 కాలేదు. 9 అయితే షాపులు తెరుస్తారు. మనం వెళ్ళొచ్చు. లేదా ఫోన్ చేస్తే తెస్తారు. ఏమిటి, ఎందుకు కంగారుగా అడిగింది. మీరు కట్టుకోవటానికి చీరలు రవికలు లంగాలు ఏం వద్దు. ఓ గంటలో నా చీర అవి ఆరతాయి. అవి చాలు గబగబా అనేసింది. మళ్ళీ రేపు ఈ రోజులాగే? అదేం బాగుండదు. నువ్వేం అనొద్దు. మా అయ్యగారు చాలా మంచివారు. చూశావుగా, ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ వైభవం ఉండేది ఆయనొక్కడు. తినటానికి ఎవ్వరూ లేరు. ఏది ఏమైనా సరే వద్దులే. అదుగో నువ్వు నా మాట వినాలి. నువ్వు అదంతా మరిచిపోయి హాయిగా గడిపే 4 రోజులు. తర్వాత నీ ఇష్టం. సత్య జవాబివ్వలేదు. ఫలహారం ముగించింది. ఈ ఇంటి వెనకే నారింజ తోట ఉంది. వెళ్ళి చూద్దామా? ఊ. చెయ్యి కడుక్కొని లేచాడతను. ఏదో సైగగా చూశాడు జానకమ్మ వైపు. ఆమె తలూపింది మౌనంగా. వంటిల్లు దాటి పెరటి గుమ్మం దాటారు. కాంపౌండ్లో రకరకాల పూల మొక్కలు, జాజులు, మల్లెలు, రోజాలు, కనకాంబరాలు ఎన్నెన్నో. అవి చూడగానే పరవశించిపోయింది సత్య మనసు. ఎన్ని పూల చెట్లో! అప్రయత్నంగా అంది. నవ్వాడు సతీష్. మీ అయ్యగారు టేస్టున్నవాడే. ఏమనుకున్నావు? దర్పంగా చూశాడు. ఆ కాంపౌండ్ దాటగానే తోట. నారింజ తోట పూతతో ఉంది. మందమందంగా ఆ చెట్ల మీద నుంచి వచ్చే సుమధుర పరిమళాల మల్లెల తావిని, సంపెంగ పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. సువాసనల మీదుగా నడిచి ఆ తోట దాటారు. తర్వాతున్నది మామిడి తోట. దాన్నానుకొని గున్న మామిడి తోట, జామ తోట, సపోటా తోట ఆ తర్వాత ఉన్నాయి. మొత్తం తోటకంతకీ ఒకే కాంపౌండ్. ఆ కంచె చుట్టూ పైకి చొచ్చుకుపోయేట్టు ఎత్తుగా ఉన్న కొబ్బరి చెట్లు ఎంతో అందాన్నిస్తున్నాయి. ఆ తోట అంతా తిరిగారు. ఆ తోటకి నీరు సరఫరా చేసేందుకు 3 బావులున్నాయి. ప్రతి బావికి ఒక షెడ్ నిర్మించి కరెంటు మోటార్ బిగించారు. ప్రతి బావికి చుట్టూ కొంత బయలు వదిలేశారు. ఆ బయల్లో అరటి నాటారు. బావిగట్టు వెంట మునగ చెట్లు పెంచారు. ఇవి కాక రకరకాల కూరగాయల పాదులు, పొట్ల, వంగ, దొండ, ఆనప. ఓహ్ అనుకుంది సత్య. టౌన్లో ఉంటున్న పల్లెటూరు ఆసామిలాగా అన్ని ఆర్డర్గా పెంచిన అతని శక్తిని మెచ్చుకుంది మనసారా. ఇక వెళదామా?
తృప్తిగా ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ అడిగాడు సతీష్. సరే, తను మెల్లిగా నవ్వి అంది. తిరిగి హాల్లోకి వచ్చేసరికి 9 అయింది. అలా కూర్చో. సోఫా కుర్చీలో కూర్చుంది. అందులో దిగబడిపోతుందా అన్నంత మెత్తగా ఉన్నాయి ఆ కుషన్లు. ఇదిగో. రింగు చేయిపోతున్న వాడల్లా ఆగి ఏంటి అన్నట్టు చూశాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. చూడు, మీ అయ్యగారి పేరేమిటన్నావు? కృష్ణ. కృష్ణ అందమైన పేరే. అభిరుచిని అందంగా ఉంది. పెంచుకున్న తోటలు, కట్టుకున్న ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. మరి మరి మనిషి అందంగా ఉంటాడా? గలగలా నవ్వి అన్నాడు సతీష్. పర్లేదు, నీలోనూ టేస్ట్ ఉంది. ఏం? బొంగమూతితో అడిగింది. ఇంత అందంగా ఇల్లుని తోటని ఉంచుకున్న మనిషి అందంగా ఉంటాడా అని అడగటం టేస్ట్ కాదా? మా అయ్యగారి శరీరమే కాదు, మనస్సు అందమైందే. అంతెందుకు, నన్ను చూడు. డ్రైవర్ని నన్ను అందమైన వాడిని ఎన్నుకున్నాడు. ఏం, నేను అందంగా లేనా? తన మాటలకి నవ్వుతున్న సత్యని చూసి ప్రశ్నించాడు. నువ్వు అందంగా ఉన్నావో లేదో నీ ఎదురుగా ఉన్న అద్దాన్నడుగు. అద్దాలకేం అందమైన అబద్ధాలు చెప్తాయి ఎప్పుడు. మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తాం. చిరాగ్గా ఉంటే ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది మనకే. అయినా అందానికి గీటురాయి ఆడవాళ్ల మాట. భలేవాడివే. నువ్వు అన్నావుగా అందమైన డ్రైవర్ని సెలెక్ట్ చేసుకున్నాడు మా అయ్యగారని. ఆ సతీష్, ఇంతకీ మీ అయ్యగారి ఫోటో ఒక్కటైనా కనిపించదేమిక్కడ? ఆయనకి తన ఫోటో వేలాడ తీసుకోవటం ఇష్టం లేదు. ఉండు, నన్ను ఫోన్ చేయని అని రింగు చేశాడు. అవతల రింగయ్యాక రకరకాల టేస్టులు, ఫ్యాషన్ శారీస్ అరడజన్ పంపమన్నాడు. వాటికి మ్యాచింగ్ లంగాలు, జాకెట్ పీస్ పంపమన్నాడు. అతను అలా ఆర్డర్ ఇస్తూ ఉంటే నివ్వెరపై చూడసాగింది సత్య. ఫోన్ పెట్టేశాడు సతీష్. ఇటు తిరిగాడు. హలో, ఏమిటిలా అయిపోయావు? నా మాటంటే ఏంటనుకున్నావు? అయ్యగారి మాటే. ఆయన ఊళ్ళో ఉంటే ఆర్డర్స్ నా ద్వారా వెళతాయి. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే ఆర్డర్స్ నేనే వేస్తాను. నేనేం చేసినా ఆయన అడ్డుపెట్టరు. మంచి మనిషే. ఊహు, బంగారు మనిషి. పర్వాలేదు. ఇంతకీ మీ అయ్యగారు ఏం చేస్తారు? ఏం చెయ్యరు. ఏం చెయ్యరా? ఆశ్చర్యంగా అడిగింది. ఊహు, చేయిస్తారు. ఈ తోట చూడటానికి 4 మనుషులున్నారు. వాళ్ళకి కావలసిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవ్వటానికి, ఆ లెక్క అది చూడటానికి ఓ క్లర్క్ ఉన్నాడు. ఐవేజు ఇచ్చే రోజు తప్ప అతనేం చేస్తున్నది అడగరు. అలాగని గుడ్డిగా ఉంటారనుకోకు. అన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఓ రైస్ మిల్ ఉంది. దానికో మేనేజరు, 2 క్లర్క్స్ ఉన్నారు. టెక్నీషియన్స్ కాక 2 ఆయిల్ మిల్స్ ఉన్నాయి. వాటి మేనేజ్మెంట్ ఓ వ్యక్తిది. అతనికి 4 అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ కాక. ఇది కాక ఓ థియేటర్ ఉంది. ఇవి వ్యాపారాలు. ఇవన్నీ కాక ఓ రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నారు. అందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యాలున్నాయి. టీచర్స్కి మంచి జీతాలు, ఫ్రీ క్వార్టర్స్. దాని యాజమాన్యం అంతా ఆ కులపతిదే. దానికి ఫండ్స్ మాత్రం దేశం నలుమూలల నుంచి డొనేషన్స్ రూపంగా వస్తూ ఉంటాయి. ఓ రోజు వెళదాం. ఆ విద్యాలయాన్ని చూసి తీరాలి. అతని వాగ్ధోరణిని ఆపుతూ కాలింగ్ బెల్ మోగింది. కమిన్ అన్నాడు టీవీగా. ఓ వ్యక్తి గుమాస్తాతో రకరకాల చీరలు, లంగాలు, జాకెట్ పీసులు పట్టుకొచ్చాడు. వాళ్ళని చూడగానే సతీష్ గంభీరంగా మారిపోయాడు. చూడండి, మీకు కావలసిన చీరలు 6, వాటికి మ్యాచ్ రవికలు, లంగాలు ఎన్నుకోండి అన్నాడు బయటికి కదులుతూ. ఆ వచ్చిన వాళ్ళ వైపు చూసి, సెలక్షన్ అయ్యాక బిల్ వేయండి, చెక్ ఇస్తాను అన్నాడు. చిత్తం అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మరేం అనేందుకు వీల్లేక 6 చీరల సెట్టు ఎన్నిక చేసింది. వాళ్ళు చకచకా బిల్లు వేశారు. మొత్తం చూసి గుండె గుబేలమంది. 2102. మై గాడ్ అనుకుంది. అంతలో వచ్చాడు సతీష్. బిల్ చూపండి అని ఇదిగో చెక్ అని చకచకా చెక్ రాసిచ్చాడు. వాళ్ళు నమస్కారం చేసి వెళ్లారు. బాగున్నాయా? అతనే ముందు పలకరించాడు. దిగులుగా ముఖం పెట్టింది సత్య. అరెరే, ఏమిటది? ఇంత ఖరీదు? మాట పూర్తి కాకముందే మాట తొట్టుపడింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. యూ సిల్లి, ఏమిటది? మరేం పర్లేదు. అన్ని చీరల సెట్టు అంతేనా అంటారు అయ్యగారు. వాళ్ళు అన్ని నైలాక్స్, జెర్సీ, గజీ చీరలే తెచ్చారు. పట్టుకు తేలేదు. అవైతే ఇంకా అయ్యేది అన్నాడు నవ్వుతూ. సతీష్, గుడ్, అలా పిలువు. మూడ్ మార్చుకో, ఖుషీగా ఉండు. ఆమె ఏమీ అనలేకపోయింది. మీ ఫ్రెండ్ పేరేమిటన్నావు? నేనేమీ అనలేదు. పకపకా నవ్వాడు. అరెరే, ఎంత కోపం! అవును, నీ ముఖంలో భావాలెంతో బాగా పలుకుతాయి. యు ఆర్ ఎ గుడ్ ఆర్టిస్ట్ అన్నాడు. ఇంకేం, మీ అయ్యగారికి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి. సినిమా రంగంలోకి దింపు. నన్ను హీరోయిన్ని చేసి పిక్చర్ తీయమను కోపంతో కసిగా అంది. మరి హీరో? కొంటిగా నవ్వుతూ అడిగాడు. పోనీ నువ్వే. నోరు జారి నాలుగు ఖర్చుకుంది. విరగబడి నవ్వాడు. పడి పడి నవ్వాడు. కొన్ని నిమిషాల తర్వాత నివ్వెరపోయి తననే చూస్తున్న ఆమెను చూసి తనకై తానే సంభాళించుకున్నాడు. సారీ,
ఆ మాటకి ఏం పలకలేదు సత్య. సారీ అన్నానా? అయినా నా తప్పేముంది? నువ్వు అప్రయత్నంగా నోరు జారితే నాకు నవ్వొచ్చింది. సహజమైన సన్నివేశంలో నవ్వకపోతే మనిషి మనిషి కాడు తెలుసా? దానికి పలకలేదు సత్య. సత్య ఉలిక్కిపడింది ఆ పిలుపుకి. నేను రైస్ మిల్లు అవి చూసి రావాలి. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. నేను భోజనానికల్లా వచ్చేస్తాను. ప్రొద్దుపోవాలంటే పుస్తకాలు చూడు. అదుగో అదే లైబ్రరీ రూమ్. అందులో పుస్తకాలు మ్యాగజైన్స్ ఉంటాయి. తలూపింది సత్య. కదిలి వెళ్ళాడు సతీష్. సాయంకాలానికి తిరిగి వచ్చారు. పాలు పెరుగు అమ్ముకోవటానికి వెళ్ళిన వాళ్ళు. పొలం నుండి తిరిగి వచ్చి పాలు తీసి సంధ్యాదీపం వెలిగించి పంచలోకి వచ్చింది. అటువైపుగా వెళుతున్న లక్ష్మమ్మ, ఏమ్మో శివకామమ్మ, నీ మనవరాలు మాతో పాటే టౌన్కి వస్తానని ఎగేసిందేం? నిద్ర లేవలేకపోయిందా? ప్రయాణం మానుకుందా అంటూ పలకరించింది. మీ వెంట బయలుదేరేందుకు కాస్త ఆలస్యమైంది. అయినా ఆ వెంటనే పరుగు పరుగున వచ్చిందే, కలుసుకోలేదా? ఊహూ, ఎవరిని కలుసుకోలేదా? మేమందరం కలిసే వెళ్ళాం, మాతో రాలేదు. ఆశ్చర్యపోయింది. వెంటనే భయపడింది. ఒకవేళ మిమ్మల్ని కలుసుకోలేకపోయిందేమోలే. ఒక్కతే ఎలా వెళ్ళిందో ఏమో ఆందోళనగా అంది. ఆమె సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏం పిల్లలో ఏమో, చెబితే వినరు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు పట్టదలే వాళ్ళది. వాళ్ళ ఆలోచనే వాళ్ళది. పెద్దవాళ్ల మాటంటే లక్ష్యం లేదు. ఏం చేరిందో ఏమో. రోజు రోజుకి నాగరికత బలిసి టౌన్లు అన్ని అడవుల్లా తయారయ్యాయి. ముఖం చూసి కనుక్కోలేని తోడేళ్లు, మృగాలు, పులులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. భగవాన్, నా పిల్లని కాపాడు. సురక్షితంగా తిరిగొచ్చేట్టు చూడు. ఆందోళనగా భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆ పూట ఏమీ తినలేదు, సరిగ్గా నిద్రపోలేదు. మరో రోజు మామూలుగా తెల్లారగానే అలవాటు కొద్దీ అమ్మమ్మ అంటూ పిలిచింది సత్య. ఒక్క క్షణం సమాధానానికి వేచి చూసి చుట్టూ చూసి నాలుగు ఖర్చుకుంది. తనెక్కడుందో చూసుకొని సిగ్గుపడిపోయింది. సరిగ్గా నిన్న ఇదే సమయంలో తనెక్కడుంది? ఆ విషయం గుర్తుకు రాగానే ఆమె మనస్సు వికలమైంది. ఆ మనిషి చనిపోయాడేమో, ఎవరన్నా చూసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారేమో, తనపై హత్యానేరం ఉంది. తనెక్కడికి పారిపోయినా తన వెంటే నేరం పరిగెత్తి వస్తుంది. తనకి శిక్ష తప్పదు. భగవాన్, తల పట్టు కూర్చుంది మంచం మధ్యలో. అమ్మాయి గారు. సత్యలేచి మంచంలో దిగులుగా కూర్చోవడం చూసి పిలిచింది జానకమ్మ. తలెత్తి చూసింది సత్య. ఆమె కన్నీరు చూసి బెంబేలు పడిపోయింది జానకమ్మ. ఏమ్మా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మీ వాళ్ళెవరైనా గుర్తొచ్చారా? ఒక్కరోజుకే అలా అయిపోయావేమమ్మా? ఆమె ఆప్యాయంగా అడిగేసరికి సత్య కదిలిపోయింది. జానకమ్మ, నేను నేను అంతలో అటు సతీష్ రావటంతో జానకమ్మ తప్పుకుంది. నేరుగా గదిలోకొచ్చి కుర్చీ లాక్కొని దగ్గరగా కూర్చుని, ఏమిటి మహారాణిలాగా మంచం మధ్యలో కూర్చున్నావు? ముఖం కడుక్కొని కాఫీ గట్రా తాగవా అన్నాడు నవ్వుతూ. సూటిగా అతని ముఖంలోకి చూసింది. ఆమె ముఖం చూసి, సారీ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు అని అడిగాడు ఆప్యాయంగా. నేను నేను హంతకిని. నన్ను నన్ను ఎవరూ రక్షించలేరు. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది సత్య. అలాగే చూస్తూ ఉండిపోయాడు. 5 నిమిషాలు గడిచాయి. ఆ ఉధృతి తగ్గాక, చూడు సత్య, నువ్వెక్కడున్నావో నీకు తెలియదు. ఇది రాజభవనం కంటే భద్రమైన స్థలం. ఇక్కడికెవరూ రారు, రాలేరు. పోలీసులకి నీ ఆచూకీ తెలియదు. ఎవరో ఎవరినో చంపేరు. కేసు పెండింగ్లో పెడతారు. ఎంక్వైరీలో ఏమీ తేలదు. కొన్నేళ్లకి కేసు మూసేస్తారు అంతే. మరేం భయపడకు అని అనునయంగా అన్నాడు. కానీ నేను మాత్రం ఫ్రీగా ఎలా ఉండగలను? నా ఆత్మరక్షణ కోసమే కానీ ఒక మనిషి ప్రాణాలు తీశాను. అది పోలీసులు కనుక్కోలేకపోవచ్చు, కోర్టులు శిక్షించలేకపోవచ్చు. కానీ నా మనస్సే నాకు పెద్ద శిక్ష. అది క్షణక్షణం చేసే చిత్రహింస ఎలా భరించటం? అనునయంగా నవ్వాడు సతీష్. సత్య, ప్రతి క్షణము మనిషి తను జీవించటానికే ఎన్నో హత్యలు చేస్తున్నారు. సేద్యం చేసే వేళ కృషికుడు ఎన్నో జీవరాశుల్ని తనకు తెలియకుండానే చంపుతున్నాడు. వచనక్రియలో కూడా ఆ తంతు ఉండనే ఉంది. ఆఖరుకు మనం పీల్చే గాలిలో కూడా కొన్ని వేల సూక్ష్మక్రిములు చనిపోతున్నాయి. అందుకే జైనులు ముక్కుపై గుడ్డ వేసుకొని గాలి పీలుస్తారట. కాబట్టి అనుక్షణం ఏదో రకంగా హింస జరుగుతూనే ఉంటుంది. సత్య సమాధానం ఇవ్వలేదు. సత్య, మీరెన్నైనా చెప్పండి, నా మనసు కుదుట పడటం లేదు. నిట్టూర్చాడు సతీష్. ఈ తరహా మనుషులింతే. వీళ్ళకి తెలియదు, ఒకరి చెబితే వినరు. తమ ధోరణే తమది. ఎంత చెప్పినా ఇంతే. చిన్న చేపను అతి సునాయాసంగా పెద్ద చేప మింగేసి తన ఆకలి తీర్చుకునే ఈ రోజుల్లో ఇవన్నీ అప్రస్తుతం. కాలం గడిచే కొద్దీ మానసికంగా మారాలే తప్ప వీళ్ళు ఇప్పట్లో బాగుపడరు అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బజర్ మోగింది. ఎస్, కమిన్ అన్నాడు కుర్చీలో కూర్చొని సర్దుకుంటూ. సత్య కూడా కళ్ళు తుడుచుకొని
పక్కనే ఉన్న పేపర్ చూస్తున్నట్టు ముఖానికి అడ్డం పెట్టుకుంది. రామయ్య వచ్చాడు. అతని వెంట మరో వ్యక్తి వచ్చాడు. ఏమిటన్నట్టు చూశాడు సతీష్. ఆ వచ్చిన వ్యక్తి వదిలేసి రామయ్య వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి తన చేతుల్లో ఉన్న కవర్ల బొత్తిలోంచి ఓ కవర్ తీసి ఇచ్చాడు. అది ఓ ఆహ్వాన పత్రిక. అది నగరంలో వ్యాపార రంగంలో సుప్రసిద్ధుడైన రంగనాయకులు గారి కుమారుని ఆహ్వాన పత్రిక. ఆ రాత్రే రిసెప్షన్, డిన్నర్. ఆ తర్వాత సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అతని చెల్లెలు శైలజ సినీ సంగీత కచేరీ. తప్పకుండా రావాలని చెప్పమన్నారు అయ్యగారు వినయంగా అన్నాడా వ్యక్తి. సరే. అంతలో ఫోన్ మోగింది. ఒక్క క్షణం ఆగమన్నట్టు చూసి ఫోన్ ఎత్తాడు సతీష్. హలో హలో మృదువుగా పలికాడు సతీష్. హలో సతీష్, నేను రంగనాయకుల్ని. నమస్కారం. ఇన్విటేషన్ వచ్చిందా? ఇక్కడే ఉన్నాడు అతను. చూడు, నేను స్వయంగా రాలేకపోయాను. ఒంటరిగాడిని. అన్నీ చూసుకోవాలి. మనుషుల్ని నమ్మి వదిలేస్తే ఎక్కడవుతుంది? ఎక్కడ ఏ లోపం జరిగినా నేనే కదా బాధపడవలసింది. అందుకే అన్నీ స్వయంగా చూసుకుంటున్నాను. అందుకే నీలాంటి ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ కొడుతూ కూర్చున్నాను. నేనే రాలేదని రాకపోయేవు. తప్పకుండా రావాలి. థ్యాంక్స్, తప్పకుండా వస్తాను. మీరింతగా చెప్పాలా? కిషోర్ పెళ్లికి నన్నింతగా పిలవాల్సిన అవసరమే లేదు. పెళ్లి శంషాబాద్లో కాకపోతే పెళ్లికే వచ్చేవాడిని. తప్పకుండా వస్తాను. 6:00కంతా వచ్చేయాలి. కొంచెం ముందుగానే వస్తాను. బాలు వాళ్ళు వచ్చారు కదా. కచేరీ 6:00కే ప్రారంభమవుతుంది. వాళ్ళు మధ్యాహ్నమే కారులో వచ్చారు. అతని పార్టీ ఇప్పుడే వచ్చింది. అలాగా, తప్పకుండా 5:00కల్లా వచ్చేస్తాను. థ్యాంక్స్. అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేసిన చప్పుడు కాగానే తను క్రెడిల్ చేశాడు. ఇన్విటేషన్ తెచ్చిన వ్యక్తి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం రాధం చేసింది ఆ గదిలో. సత్య పేపర్ దించేస్తూ పలికింది. ముఖంలో దుఃఖఛాయలు లేవు, కానీ వాన వెలిసిన తర్వాత ఆకాశం ఉండేట్టుగా ఉంది ఆమె ముఖం. నేను ద్రాక్ష తోట వైపు వెళుతున్నాను. నువ్వురా. కొంచెం అలా తిరిగొస్తే నువ్వు రిలాక్స్ అవుతావు. సమాధానం చెప్పకుండా లేచింది. కొంచెం సేపు ఆగు, ముఖం కడుక్కొని వస్తాను అంది బాత్రూం వైపు కదులుతూ. సతీష్ అదే గదిలో ఉండిపోయాడు, ఏదో ఆలోచిస్తూ. తర్వాత పేపర్ అందుకొని జాగ్రత్తగా తిరిగేశాడు. ఎక్కడైనా ఆ సంఘటన తాలూకు వార్త ప్రచురితమైందేమోనని. ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ చూశాడు, లేదు. దాంతో తృప్తిగా నిట్టూర్చాడు. అంతలో ముఖం కడుక్కొని వచ్చింది సత్య. అద్దం ముందు నుంచొని ముఖానికి పౌడర్ అద్దుకొని బొట్టు కాటుక పెట్టుకుంది. ట్రిమ్గా తయారైంది సత్య. ఆరాధనాపూర్వకంగా చూసి, ఓ మాట చెప్పనా అని ఆగాడు సతీష్. అతనికి ఆమెను చూసే కొద్దీ పలకరించాలని, గాసిప్ మాట్లాడాలని, ఆమె మనసు నాకట్టుకోవాలని కోరిక బలమవుతోంది. అంతదాకా అంతటి భవనంలో ఒంటరిగా పెరిగి ఆదరణకి ఆప్యాయతకి మనసారా పిలిచే పిలుపుకు నోచుకుని అతనికి సత్యరాక ఏరువాకలాగా అయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఆజమాయిషీతో తన క్రింది వ్యక్తులపై అథారిటీలాగా కాకుండా సూపర్విజన్ లాగా ప్రవర్తించటంతో అతనికి గాంభీర్యమే అలవాటైంది. కొన్నేళ్లుగా అన్నం ముఖం నోచుకొని వ్యక్తికి హఠాత్తుగా పంచపక్ష పరమాన్నాలు లభించినట్టుగా ఉంది అతనికి. చెప్పు, వింటాను అంది సత్య నవ్వుతూ. అంతదాకా ఆలోచన కారుమేఘాలు కమ్మిన ఆమె ముఖం ఇప్పుడు తేటతీరి వెన్నెల విరజిమ్మే కార్తీక పున్నమి చంద్రుడిలా ఉంది. నువ్వు నిన్న ఆ డ్రెస్సులో ఎంత బాగున్నావో, ఈరోజు ఈ డ్రెస్సులో అంతే అందంగా ఉన్నావు. కానైతే ఈ చీరలో హుందాగా కనిపిస్తున్నావు. కొందరికి పట్టుచీర కడితే బొమ్మలా తయారై, నూలు చీర కడితే అందమైన కుందనపు బొమ్మలా ఉంటారు. మరికొందరు మామూలు చీరలో పని మనిషిలా ఉంటే, ఖరీదైన చీరలో మహారాణుల్లా ఉంటారు. నువ్వలా కాదు. అతని పొగడ్తకి సిగ్గుపడింది. మరి వెళదామా అని అడిగింది మాట మారుస్తూ. ఎవరికైనా ముఖాన్ని నువ్వు అందంగా ఉన్నావు, దేవతివి అంటుంటే ఎలా ఉంటుంది? ఆమె వైపు చూసి మృదువుగా నవ్వి పద అని కదిలాడు. అతన్ని అనుసరించింది ఆమె. ఇద్దరూ జంటగా కారెక్కుతూ ఉంటే చూసిన జానకమ్మ తృప్తిగా నిట్టూర్చింది. అమ్మ, బాధగా మూలిగాడతను. అంతదాకా అతన్ని అంటిపెట్టుకుని అతని ఆరోగ్యాన్ని అతి శ్రద్ధగా పరీక్షిస్తూని కాచుకుని ఉన్న వ్యక్తి ముఖం వికసించింది. అమ్మా, మళ్ళీ బాధగా పిలిచాడతను. కళ్ళు తెరువు. బలంగా కనురెప్పలెత్తాడు. కాస్త శ్రమకే అలసిపోయినట్టుగా కనురెప్పలు మళ్ళీ మూతపడ్డాయి. ఇడు చూడు జగ్గు. కళ్ళు తెరవలేను. ఏమైంది? తలంతా భారంగా ఉంది. కళ్ళు తెరవాలంటే మెదడులోని నరాలన్నీ చిట్లిపోతున్నట్టుగా ఉన్నాయి. కళ్ళు తెరవలేకుండా ఉన్నాను. పోనీలే, కళ్ళు తెరవద్దు. ఒళ్ళెలా ఉంది? పర్వాలేదు. నొప్పులున్నాయా? కాస్త బ్రాందీ నోట్లో పోసుకుంటావా? ప్రశ్నార్థకంగా పలికాడు. కొంచెం బ్రాందీ తాగు. శరీరం అలసినందుకు విశ్రాంతిగా ఉంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. బీరువా తెరిచి బ్రాందీ సీసా మూత తీసి కొద్ది కొద్దిగా నోట్లో పోశాడు.
థ్యాంక్స్. నేను క్లబ్ వైపు వెళ్ళొస్తాను. హాయిగా పడుకొని నిద్రపో. మరో 4, 5 రోజులు పోతే మామూలు మనిషివవుతావు అన్నాడు డాక్టర్. ఏం భయం లేదులే. వెరీ మెనీ థ్యాంక్స్. అతను వెళ్ళిపోయాడు. మరో 5 నిమిషాలకి బ్రాందీ మత్తులో కళ్ళు బలంగా మూసుకొని పోయాయి. ఇంపాలా కారు ఊరు దాటి వెళ్ళింది. దారుకెడి చూసినా పచ్చని పొలాలు, అన్ని పంపు సెట్లు. వ్యవసాయంపై ప్రజలకు బాగా మక్కువ ఎక్కువ పెరిగింది అన్నాడు సతీష్. సత్య తలూపింది. మరో 10 నిమిషాలు పరిగెత్తి కారు ఆగింది. నిషా గార్డెన్స్ అన్న బోర్డు కనిపించింది. ఇదే మన ద్రాక్ష తోట అన్నాడు సతీష్ నవ్వుతూ. అవునులే, అయ్యగారు వ్యాపారం వ్యాపారం అంటూ దేశం తిరుగుతుంటారు. నువ్వేమో నీవే అయ్యగారన్నట్టుగా తయారయ్యావు. ఇక తోట మనదేనంటావా? తను నవ్వుతూ అంటించింది చురక. అరే, ఎందుకంత ఈర్ష్య? నువ్వెప్పుడు వినలేదా? ఇది మా అయ్యగారిల్లు, ఇది మా రెడ్డిగారి తోట అని అనుకోవటం. వాళ్ళంతా మా అంటే నేను మనది అన్నాను తప్ప. తప్పనెవరన్నారు? కాదంటే ఇంత సంపద పెంచుకుంటూ ఆయన అనుభవిస్తున్నదేమిటి? ఎప్పుడు దేశాలు పట్టుకుని తిరగటం, హోటల్ తిండి, లాడ్జింగ్, నిద్ర, అంతేనా? ఆయనకేం 4 కార్లున్నాయి. హైదరాబాదులో, మద్రాసులో, కర్నూల్లో, నెల్లూరులో, విజయవాడలో ఇళ్లున్నాయి. విమానాల్లో తిరుగుతారు, కార్లలో వెడతారు, ఫోన్లలో మాట్లాడతారు. తను వృద్ధి చెందుతున్నారు. దేశానికి సంపద. తన క్రింద పనిచేసే వాళ్ళకి బుద్ధి పెంచుతున్నారు. కారు దిగింది సత్య. తను కారు దిగి ఏం మాట్లాడవు అన్నాడు సతీష్. ఏం మాట్లాడమంటావు? దేశం తిరిగేవాడిని, అందున పట్నం వాసం మనిషివి, బ్రతక నేర్చిన వాడివి. దేనికి తగ్గట్టు దానికి సమాధానం చెప్తావు. బదులు నేనేం పలకను? పకపకా నవ్వాడు సతీష్. మై డియర్ సత్య, అనకుండానే అంటున్నావు. బాగా చమత్కారంగా మాట్లాడావు. ఇంతకీ మా అయ్యగారికి లోటేమిటంటావు? ముందుకు నడుస్తూ ప్రశ్నించాడు. ఏం లేదులే, హాయిగా ఉన్నాడు కదా, పెళ్ళాం బిడ్డలు అంటూ గొడవలు లేకుండా. ఒక్క క్షణం ఆగాడు. సత్య కూడా నించుంది కదలకుండా. ఓహ్, ఇంత చక్కని ఐడియాలిచ్చావు. ఇన్నేళ్లుగా నా మనసులో లేని ఊహని లేవకొట్టావు. థ్యాంక్స్ సత్య, థ్యాంక్స్. బ్రతుకులో ఉన్న వెలితేమిటో స్పష్టంగా చెప్పావు. అది గమనించలేక చాలా వ్యర్థమైంది. తప్పకుండా మ్యారేజ్ సెటిల్ అవ్వాలి తనలో తానే అనుకున్నట్టుగా అన్నాడతను. ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ, ఏమిటి సతీష్, పెళ్ళంటే అంతగా మురిసిపోతున్నావు? పెళ్లి నీకా మీ అయ్యగారికా అని తమాషాగా అడిగింది. గేటు వద్దకెళ్ళి బజర్ మోగించాడతను. ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా. అది చాలా పెద్ద గార్డెన్ అవ్వటం వల్ల గేటు నుంచి పిలిస్తే ఏ మూలో ఉండే తోటమాలికి వినిపించదని కాలింగ్ బెల్ సిస్టమ్ అరేంజ్ చేశారు. ఒక్క చోటే నొక్కితే అది తోటలో 5, 6 చోట్ల మ్రోగుతుంది. అది వినగానే పరిగెత్తుకుని వస్తాడు తోటమాలి. తరువాత సత్యవైపు తిరిగి, సత్య, మా అయ్యగారి పెళ్ళైనా నా పెళ్ళైనట్టే. ఆయనకి అమ్మాయి నిశ్చయమైతే నాకైనట్టే. ఎందుకంటే ఆయన ఎప్పుడో చెప్పేశారు, తన పెళ్లిలోనే నా పెళ్లి గ్రాండ్గా జరగాలని అన్నారు. అంతలో తోటమాలి రావటంతో సత్య మౌనం వహించింది. అతనొచ్చి, దండాలండి అయ్యగారు అని సతీష్కు నమస్కారం చేసి తలుపు తెరిచాడు. ఇద్దరు నూతన గృహప్రవేశం చేసే వధూవరల్లాగా తోటలో అడుగుపెట్టారు. తోటమాలి తిరిగి తాళం వేయపోతూ ఉంటే, వెంకయ్య, నువ్విక్కడే ఉండి కారును చూస్తూ ఉండు. ఈ మధ్య కారు దొంగలు ఎక్కువయ్యారు. మేం వెళ్ళి అలా అలా తిరిగొచ్చేస్తాం అన్నాడు సతీష్. చిత్తం చిత్తం అంటూ ఆగిపోయాడతను. బాగుంది, అయ్యగారి కంటే టీవీ ఎక్కువే వెలగపెడుతున్నావే అంది సత్య. ఏమనుకున్నావు మరి నేనంటే? కొంటిగా నవ్వాడతను. పకపకా నవ్వింది సత్య. ఏం నవ్వుతావు? ఏం లేదులే. ఇలా అధికారాలు చలాయించటం ఈ దేశంలో మామూలే. ఇంద్ర ప్రధానైతే సంజయ్ పెత్తందారయ్యాడు. అలాగే అన్ని చోట్ల. ఆఖరికి మా పల్లెటూళ్ళలో కరణం మునసబుల కొడుకులు, వాళ్ళ తమ్ముళ్ళు అసలు వాళ్ళ కంటే ఎక్కువే అధికారం చెలాయిస్తారు. అసలు వాళ్ళు నాశనానికి నాంది పాడతారు. సతీష్ బదులు పలకలేదు. సత్య కూడా మరేమీ అనకుండా అతన్ని అనుసరించింది. అది ద్రాక్ష పండే కాలం కాదు. అందుకని తోట అంతా పచ్చపచ్చగా ఉంది తప్ప ఎక్కడా ఆకర్షణీయంగా లేదు. ఒకచోట ఆగి, ఇక వెడదామా? ఎంత తిరిగినా ఇంతే. పంటకొచ్చినప్పుడు వస్తే గుత్తులు గుత్తులుగా వేళ్లాడే పళ్లను చూస్తుంటే ఎంతో అందంగా ఉంటుంది అన్నాడు సతీష్. అలాగే వెళదాం పద, వెనుతిరుగుతూ అడిగింది. మళ్ళీ ఇంత ద్రాక్ష ఏం చేస్తారు? ఎక్కడికి ఎగుమతి చేస్తారు? మామూలుగా అందరూ రాష్ట్రంలో వివిధ పట్టణాలకి ఎగుమతి చేస్తారు. కానీ మేం మాత్రం అంతా విదేశాలకి ఎగుమతి చేస్తాం. ఈ రకం ద్రాక్షకి విదేశాల్లో చాలా గిరాకీ ఉంది. అబ్బో, చాలా ఆదాయం వస్తుందే. ఊ, ఇదిగో సతీష్, మీ అయ్యగారిని త్వరగా పెళ్లి చేసుకోమను. భార్యతో సహా విదేశాలకి వెళ్ళి రావచ్చు అంది నవ్వుతూ. నడుస్తున్న వడల్లా ఆగి ఆమె వైపు చూశాడు. ఏం అంత వింతగా చూస్తున్నావు? ఏం లేదు. ఎందుకంతగా మా అయ్యగారికి పెళ్లికి నువ్వు తహతహలాడుతున్నావా అని. ఏమిటి నీ ఇంట్రెస్ట్? గుచ్చిగుచ్చిగా చూస్తున్నట్టు అడిగాడు.
నువ్వేమిటి ఇలా చూస్తున్నావు? అయినా ఇందులో నా ఇంట్రెస్ట్ ఏముంటుంది? మీ అయ్యగారికి పెళ్ళైతే ఆయన భార్య భార్య ఇంటి పట్టున ఉంటే ఇల్లు గిల్లు చూసుకుంటారు. ఎప్పుడూ బిజినెస్ బిజినెస్ అంటూ దేశం మీద పడకుండా సుఖపడతాడని అన్నాను. అంతేనా? కాక ఇంకేమిటి? ఏం లేదులే. చూస్తూ ఉంటే మా అయ్యగారిపై ఇష్టం, ఆయనపై సదభిప్రాయం, ఆయన ఆస్తిపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఏమైనా ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో అని అనుకున్నాను. ఒకవేళ అలాంటి అభిప్రాయం ఉంటే చెప్పు, పర్వాలేదు, మాట్లాడతాను. నీ అందానికి మా అయ్యగారి ఐశ్వర్యానికి అందానికి తగిన జోడీ అవుతుంది. హఠాత్తుగా నిలబడిపోయింది సత్య. ఆమె ముఖం సిగ్గుతో ముడుచుకుపోయింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. దాంతో ముఖం వాడిన రోజాలా అయిపోయింది. ఎంత మాట అన్నావు? నేనేం దురాశాపరురాలననుకున్నావా? నాకేం అంత ఆశ లేదు. ఈ తోటలు, ఈ దొడ్లు, ఈ మేడలు, ఈ కార్లు, ఈ ఐశ్వర్యం చూసి నేను భ్రమపడ్డాననుకున్నావా? నేనెవరో నాకు తెలియదా? నా అంతస్తు, నా యోగ్యత నాకు తెలియదా? అందని పళ్ళకి ఆశపడతాననుకున్నావా? నేనెక్కడా, ఆయనెక్కడా? నక్కకి నాగలోకానికి పోలికెక్కడా? సతీష్, చాలా పొరపడ్డావు. నాకు అలాంటి వ్యామోహం లేదు. గద్గత కంఠంతో అన్న మాటలు విని తృప్తిగా నిట్టూర్చాడు సతీష్. చూసినప్పటి నుంచి ఆమె అందానికి, గుణగణాలకి మార్కులు వేసుకుంటూ వస్తున్న సతీష్ ఈ జవాబుతో ఆ మొత్తానికి మరిన్ని మార్కులు కలిపాడు. నేను అలా అనలేదు సత్య, తమాషాకి అన్నాను. సామాన్యంగా ఆడవాళ్ళు అందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తారు. దర్జాగా, హాయిగా జీవితం వెళ్ళబుచ్చాలనుకుంటారు. అందుకే అలా అడిగాను. ఆ మాటకొస్తే అందులో తప్పేం లేదు. ఆయనకి ఐశ్వర్యం ఉంటే నీకు అందం ఉంది. నీ నీ అందం వెలకట్టలేనిది, ఇతరులు శ్రమతో సాధించలేనిది. ఇక ఐశ్వర్యం అంటావా? కృషి చేస్తే సంపాదించుకోవచ్చు. అతని మాటలకి సత్య జవాబు చెప్పలేదు. మెల్లగా నడవసాగింది. గేటు వద్దకు వచ్చాక జాగ్రత్త అని వెంకయ్యని హెచ్చరించాడు సతీష్ కారులో కూర్చుంటూ. సత్య కూడా ముందు సీట్లోని అతని ప్రక్కన కూర్చుంది. చిలకా గోరింకల్లా ఉన్న వాడని చూసి ఆమె అతని భార్యో, నిశ్చయమైన అమ్మాయో, ప్రియురాలో, స్నేహితురాలో తెలుసుకోలేని వెంకయ్య ఏదేమైనా చూడముచ్చటగా ఉన్నారనుకున్నాడు. కారు కదిలింది. దారిలో ఏమీ మాట్లాడుకోలేదు వాళ్ళు. 2 రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయమే బ్రేక్ఫాస్ట్ ముగించుకొని టైమ్స్ వీక్లీ చూస్తూ కూర్చున్నాడు సతీష్. అతనికి కాస్త దూరంలో మరో సోఫాలో కూర్చొని అర్థమైనా కాకున్నా లైఫ్ మ్యాగజైన్ చూస్తుంది సత్య. హఠాత్తుగా మోగింది ఫోన్. అలాగే వీక్లీ చూస్తూనే ఫోన్ అందుకున్నాడు మామూలుగా. హలో. సతీష్ అతి మెల్లగా మాట్లాడతాడు. జాగ్రత్తగా వినకపోతే ఆ మాటలు అర్థం కావు. ఇక ఫోన్లో మాట్లాడేటప్పుడు అతని స్వరం మరీ మృదువుగా, జలతరంగిణి మ్రోగినట్లుగా ఉంటుంది. అతని మాటలు వీణులు విందుగా వినిపించినట్లుగా ఉంటాయి సత్యకి. హలో, నేను డిఎస్పీని. నమస్తే. నమస్తే, ఏమిటి విశేషాలు? మీతో స్వయంగా మాట్లాడాలి. ఎప్పుడు వీలవుతుందో చెబితే మళ్ళీ ఫోన్ చేసి వస్తాను. కొన్ని క్షణాలు ఆలోచించాడు సతీష్. ఇప్పుడు రాగలిగితే ఇంట్లోనే ఉంటాను. మరో గంట దాకా ఎక్కడికి వెళ్ళను. ఆ తర్వాత థియేటర్కి వెడతాను అన్నాడు. పిక్చర్ ప్రోగ్రామా? నో నో, నథింగ్. అలాంటివి ఏమీ ఉండవు. ఏదో ఫార్మల్ చెక్కింగ్ అంతే. అయితే ఇప్పుడే తీరిగ్గా ఉన్నారా? మరో 10 నిమిషాల్లో రాగలిగితే రండి. విత్ ప్లెజర్. జస్ట్ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నా పని కూడా 15 నిమిషాలకు మించి ఉండదు, అంతే. అచ్చా. అవతలి వ్యక్తి ఫోన్ క్రెడిల్ చేశాడు. తను ఫోన్ పెట్టేసి బజర్ నొక్కి ఇటు తిరిగిన సతీష్ సత్యం చూసి విభ్రాంతుడయ్యాడు. ఆమె ముఖం నిండా చెమటలు పట్టాయి. కళ్ళలో భయం, భీతి, ఆందోళన. ముఖం కళతప్పిపోయింది. అవకాశం ఇస్తే కిటికీలోంచి దూకి పారిపోదామా అన్నంత ఆవేశం ఉంది ఆ ముఖంలో. సత్య మృదువుగా పిలిచాడు. విచలిత కంఠంతో బదులు పలికింది. తను కూర్చున్న సోఫాలోనే కదలకుండా ఓ స్విచ్ నొక్కాడు. ఆటోమేటిక్గా ఆమె వెనకనున్న కిటికీ తెరలు చప్పున తెరుచుకున్నాయి. అంత ఒక్కదానివే కూర్చో. నేను మరో 10 నిమిషాల్లో ఆ వచ్చే వ్యక్తితో జస్ట్ 15 నిమిషాలు మాట్లాడి పంపేస్తాను. నేను డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తాను. తలూపింది మెల్లగా. అంతలో జానకమ్మ రాగానే, జానకమ్మ, 2 ఓవల్టీన్ పంపించు డ్రాయింగ్ రూమ్లోకి. అలాగే అమ్మాయి గారికి వేడివేడిగా ఓ కప్పు పంపించు, లేదా తెచ్చు అనేసి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. జానకమ్మ తలూపి వెళ్ళిపోయింది. మరో 5 నిమిషాలకి వేడివేడిగా కలుపుకొని తెచ్చింది ఓవల్టీన్. చప్పున కప్పు అందుకొని, జానకమ్మ, అతనితో డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుతుంది ఎవరు అని అడిగింది. ఆమె ఎంతగా ఆతృతను అణుచుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. డిఎస్పీ గారమ్మ అంది క్లుప్తంగా జానకమ్మ. సత్య చేతిలోని కప్పు సాసరు కదిలాయి శబ్దం చేస్తూ. వణుకుతున్న చేతుల్లో నిలవలేక మరో 2 సెకండ్లకి క్రింద పడ్డాయవి. వణుకుతున్న ఆమె పెదాల్ని, కళతప్పిన ఆమె ముఖాన్ని, అదురుతున్న ఆమె గుండెల్ని గమనించిన జానకమ్మ కూడా
ఆందోళన పడింది. ఏమైంది అమ్మాయి గారు, ఏమైంది అని అడిగింది. కానీ సత్య సమాధానం చెప్పకుండా ఎటో చూడసాగింది. ఆమె మనసంతా ఎప్పుడెప్పుడు బయటికి పారిపోదామా అని ఆలోచిస్తూ ఉంది. ఆమె ఆలోచనల్ని, ఆందోళనని గమనించలేని జానకమ్మ భయపడిపోయి సతీష్ కోసం పరిగెత్తింది. ఆమె డ్రాయింగ్ రూమ్ ముందే నించుంది. మరో 5 నిమిషాలకి డీఎస్పీని బయటికి పంపించి వేయడానికి వచ్చి జానకమ్మను చూసిన సతీష్ ఆమె ఏదో చెప్పాలని వచ్చిందని గ్రహించుకున్నాడు. డీఎస్పీని కొద్ది దూరం పంపేసి సెలవు అంటూ తిరిగి వచ్చాడు. బాబు అంది జానకమ్మ ఆందోళన నిండిన స్వరంతో. ఏమిటమ్మా? ఏ భావమో ప్రకటించిన స్వరంలో పలికాడతను. అమ్మాయి గారు అదోలా ఉన్నారు. నేను వెళ్ళి చూస్తాను, పర్వాలేదు నువ్వు వెళ్ళు. జానకమ్మ వెళ్ళాక ఇటు కదిలాడు సతీష్. తలుపు తోసుకొని లోపలికి వచ్చాడు. స్ప్రింగ్ డోర్స్ వెంటనే మూసుకున్నాయి అతని వెనకే. సత్య! ఆ ఒక్క పిలుపుతోనే ఆర్తులకి అభయం ఇచ్చేట్టుగా పిలిచాడు సతీష్. తెరిచిన కిటికీ ముందు నుంచొని బయటికి గార్డెన్ని, ఆ తర్వాత ఎత్తుగా ఉన్న కాంపౌండ్ వాళ్ళని ఆలోచనాపూర్వకంగా చూస్తున్న సత్య ఉలిక్కిపడింది. చప్పున ఇటు తిరిగి చూసింది ఆ పిలుపుకి. సతీష్! సతీష్! అతనెవరు? అతను వెళ్ళిపోయాడా అని గాబరాగా అడిగింది. ఏమిటంత ఆత్రత? ముందు అతనెవరో చెప్పు. ఆందోళనని అణుచుకోలేని స్వరంతో అదే గాబరాతో మళ్ళీ ప్రశ్నించింది. సరే, అతను డిఎస్పి. ఆ? ఏమిటి సత్య, ఏమిటి అని అతను ఆమె దగ్గరగా వెళ్లేలోపు ఫెయింట్ అయిపోయింది. చప్పున ఆమె దగ్గరికి వెళ్లి పట్టుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే క్రింద పడిపోయే సత్య అతని చేతుల్లో వాలిపోయింది. మల్లెపూల దండని అలవోకగా చేతికి తీసుకునే ఏనుగులాగా ఆమెని అతి సున్నితంగా చేతుల్లో ఎత్తుకుని తెచ్చి సోఫాలో పడుకోబెట్టి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి ఫ్రిడ్జ్ తెరిచి అందులోని సీసా తీసుకుని వచ్చి చల్లని నీళ్లు సున్నితంగా ఆమె ముఖాన చిలకరించాడు. తల విదిలించుకుంది సత్య. మళ్లీ కొద్దిగా చిలకరించాడు. ఆమె కళ్ళు విప్పింది. ఎదురుగా సతీష్. ఆమె ముఖంలో ధైర్యం, ఆ వెంటనే భయం ఒక్క క్షణంలో ప్రతిఫలించాయి. ఏమండి సతీష్, నన్ను కాపాడు. మీ అయ్యగారితో చెప్పి అతను నన్ను అరెస్టు చేయకుండా చూడు. నన్ను కాపాడు అంది దీనంగా. ఆమె ముఖంలో ఉన్న దైన్య భావానికి అతని మనస్సు కరిగిపోయింది. ఈ అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. తప్పకుండా చెప్తాను. ఇంతకీ ఏమిటి నీ భయం? ఆ డిఎస్పీ నన్ను అరెస్ట్ చేయటానికి కదా వచ్చింది. ఏమడిగాడు? ఏం చెప్పారు? ఒక్క క్షణం సతీష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. డిఎస్పీనా? అస్పష్టంగా పలికాడు. ఆ. అతని మనోమందిరంలో ఏదో తెర తొలగినట్లయింది. పకపకా నవ్వాడు. విస్తుపోయింది సత్య. విరగబడి నవ్వాడతను. ఉక్రోషంగా చూసింది సత్య. నవ్వి అలసిపోయినట్లుగా ఆగిపోయాడతను. మై డియర్ సత్య, ఆ వచ్చింది డిఎస్పీనే, కానీ పోలీస్ సూపరింటెండెంట్ కాదు. నాకు తెలిసిన వ్యక్తి. అతని పేరు డి శివప్రకాష్. మేమే కాదు, దేశం అంతా అతని డిఎస్పీ రెడ్డి అంటారు. అతనిదో వింత చరిత్ర. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని దీర్ఘంగా నిట్టూర్చింది సత్య. ఆమె మనస్సు క్షణాలపై తేలికపడింది. నేను ఆ వచ్చిన వ్యక్తి పోలీస్ అధికారిని. ఆ హత్యానేరం విషయమై మిమ్మల్ని ఆచూకీ కనుక్కొని వచ్చాడేమోనని హడలి చచ్చాను. ఇంతకీ అతనెవరు? ఒక్క క్షణం ఆగు. వేడివేడి కాఫీ తాగి సేద తీరాక చెబుతాను అని జానకమ్మని కేకేసి కాఫీ తెప్పించి సత్య తాగాక డిఎస్పీ కథ చెప్పసాగాడు. సామాన్యమైన కుటుంబంలో, అతి సామాన్యమైన పల్లెటూళ్ళలో పుట్టాడతను. చదువు సంధ్యలకి ఆ కుటుంబాలకి ఆమెడ దూరం. అయినా అతని నాన్న ఆ ఊరి కరణం వద్ద చదువు నేర్చుకుని సంస్కారాన్ని అలవరుచుకున్నాడు. ఆ సంస్కారంతో కొడుక్కి బాగా చదివించాలని యమయాతనలకు లోనై కొడుకుని ఊర్లకు పంపి చదివించాడు. తిండికి, నిద్రకి, సుఖానికి తప్పించకుండా చదువుకున్నాడు డిఎస్పి. ఎలిమెంటరీ పాఠశాల చదువు మొదలుకొని యూనివర్సిటీ చదువు దాకా ఎదిగాడు. ఒక్కో స్టేజిలో ఆ విద్యా విధానంలో, ఆ విద్యాభ్యాసంలో, ఆ ఉపాధ్యాయుల్లో ఉన్న లోపాల్ని గ్రహించాడు. మహారణ్యాల్లో మంటలు బయలుదేరుతాయి. వాటిని ఆర్పేయాలని పిపీలికలు అంటే చీమలు దండులుగా బయలుదేరి వెళ్తాయట. ఆ మహాగ్నిలో అవి సర్వనాశనమవుతాయి. అయినా అవి పట్టుదల వదలవు. చచ్చేవి చస్తూ ఉంటే వచ్చేవి వస్తూ ఉంటాయి. అయినా పట్టుదల వదలకుండా లక్షలు కోట్లుగా వచ్చేస్తే వాటి రాక వల్ల ఏర్పడ్డ ధూళికి ఆ మంటలు ఆరిపోతాయట. ఏ కొంతో చివరికి అయి కార్చిచ్చు ఆగిపోతుందట, వ్యాపించకుండా. అలాంటి యత్నమే చేశాడు డిఎస్పి కూడా. దేశం బాగుపడాలంటే విద్యా విధానం బాగుపడాలని తీర్మానించుకున్నాడు. అందుకే తాను ఓ సాధనం కావాలని ట్రైనింగ్కి వెళ్ళాడు. ఉపాధ్యాయుడయ్యాడు. కానీ అంతమందిలో ఒక్కడయ్యాడు. ఏటికి ఎదురీతలేకపోయాడు. 40-50 మంది ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడే మెజారిటీ వర్గానికి లొంగిపోయి
నిర్లక్ష్యంగా ఉన్న స్థితిలో ఇతనేం చేయలేకపోయాడు. ఉన్న ఊళ్ళోనే ఉండి వ్యవసాయం వ్యాపారం సాగించుకోవటానికి అనుకూలంగా ఉంటుందని ట్రైనింగ్ అయి వస్తున్న వర్గం ముందు అతనేం చేయలేకపోయాడు. రోజులు మారాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించింది. శ్రద్ధ నశించింది. సినిమాలపై పెరిగిన మోజు పాఠాలను దూరం చేసింది. ఏటికి ఎదురీత లేననుకున్నాడు డిఎస్పి. తన దారి తనది. దేశం మార్గం వ్యతిరేకంగా ఉంది. తన మార్గాన్ని పటిష్టం చేసుకుంటే కాని తన జీవిత లక్ష్యం సాధించుకోలేడు. రోజుల తరబడి చేసిన ఆలోచనకి ఫలితంగా సాందీపని విద్యాలయం వెలసింది. ఊరికి దూరంగా 10 ఎకరాల పొలం ఉచితంగా సంపాదించాడు. వారిని వీరిని ఆచించాడు, సాధించాడు. ఆశ్రమ వాటికలాగా తీర్చిదిద్దాడు. అక్కడ చదివే విద్యార్థులు జీతం కట్టక్కర్లేదు. పనిచేసే ఉపాధ్యాయులకు జీతభత్యాలుండవు. అందరికీ కామన్ హాస్టల్. పిల్లలు, టీచర్లు, వాళ్ళ పిల్లలు అంతా అక్కడే భోజనం. అందరికీ బట్టలు ఉచితం, వైద్యం ఫ్రీ, బుక్స్ ఫ్రీ. అన్ని రకాలుగా ఆదర్శ పాఠశాల అయింది. గవర్నమెంట్ గుర్తించింది. అతని శ్రమని విలువని గుర్తించింది. వివిధ పత్రికలు ప్రశంసించాయి. మంత్రులొచ్చారు, మెచ్చుకున్నారు. దాతలొచ్చారు, అచ్చా అన్నారు. మెచ్చుకొని ప్రశంసించారు. విరివిగా విరాళాలిచ్చారు. దేశంలో అలా తెచ్చాడు, ఇలా పంచాడు. పాఠశాల పెంచాడు. విద్య అంటే ఇది విద్య అనిపించాడందరితో. ఆ పాఠశాలలో చేరిన విద్యార్థి బిఏ అయ్యేదాకా బయటికి పోలేడు. వచ్చేసరికి ఓ రత్నం, ఓ ముత్యం. పాసుమార్కులనే ప్రసక్తి లేదు. 100కి 100 లేదా ఓ 10, 5 తక్కువ అంతే. పాఠాలతో కుస్తీ పట్టేవాళ్ళు, చిత్తు చిత్తు చేసేవాళ్ళు. చదువు చదువు అంతే, మరో వ్యాపకం లేదు. అయితే చదువుతో పాటు వ్యవసాయం, వడ్రంగం, నేతలాంటి వృత్తి విద్యలు నేర్పేవారు. అక్కడ చదివి వచ్చిన వాడికి పెరటి తోట ఎంత ఉపయోగమో తెలిసి వచ్చేది. ఎంత గొప్పవాడైనా విమర్శకి అతీతుడు కాడు. గావంచా పైపంచా తప్ప ఏమీ మిగుల్చుకోలేని డిఎస్పి అంటే కూడా విమర్శలొచ్చాయి. కడుపు కొట్టుకు ఎంత పనైనా చేయిస్తుంది. ఎవరో గిట్టని ఓ కుర్రాడు ఆ దేవాలయాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. పిల్లలు, ఉపాధ్యాయులంతా శృంగేరికి వెళ్లిన సమయంలో తను, వాచ్మెన్, క్లర్క్ మాత్రం ఉన్న రోజు జరిగిందా సంఘటన. అర్ధరాత్రి, కారు చీకటి, అమావాస్య. అగ్ని నాల్కలు చాచి ఆకలిగొన్న సింహంలాగా అన్నీ మింగేస్తూ ఉంటే చూస్తూ ఏమీ చేయలేక, ఆవేశాన్ని, దుఃఖాన్ని ఆ క్షణంలో అణుచుకోలేక అదే అగ్నిలో దూకి చస్తానని వెళుతున్న డిఎస్పిని ఆపాడు వాచ్మెన్. తెల్లారేసరికి అంతా శ్మశాన వాటిక అయింది. కష్టపడి సంపాదించిన లైబ్రరీ సామాగ్రి, అందరి వస్తువులు, వంట పాత్రలు, తిండి గింజలు, ఆడియో విజువల్ సెట్, అది ఇది అనకుండా ఆఫీస్ రికార్డులతో సహా ధ్వంసమైపోయింది. కట్టుబట్టలతో నిలబడ్డ డిఎస్పి మానసికంగా దెబ్బతిన్నాడు. ఆ సమయంలో ప్రజలే ఆదుకున్నారు. నా అధ్యక్షతన ఓ సంఘం ఏర్పాటు చేశారయ్యగారు. లక్షలు విరాళాలు వచ్చాయి. తిరిగి రెట్టింపు ఉత్సాహంతో నిర్మించాం. శాశ్వతంగా ఉండేట్టు ఇటుకలతో, ఆస్బెస్టాస్ పలకలతో కట్టాము. ఆ విషయమే మాట్లాడాలని వచ్చాడు డిఎస్పి. నువ్వేమో నీ హత్యా విషయం అనుకున్నావు, ముగించాడు సతీష్ కళ్ళప్పగించి. చెవులు నిక్కపడుచుకొని వింది సత్య. అలాంటి వ్యక్తి ఉంటాడా అనుకుంది. ఒక్క క్షణమాగి, సతీష్, ఏది ఏమైనా ఈ మానసిక హింస భరించలేను. నువ్వు నేను మా ఊరు వెళ్ళి వద్దాం. మా అమ్మమ్మను చూసి 4-5 రోజులైంది. ఆమె ఎలా ఉందో చూడాలి. ఈ హత్య అది ఏమీ తెలియకుండా పోయి ఉంటే నేను ఆగిపోతాను. లేదా అది రికార్డుకెక్కి ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సరెండర్ అవుతాను. నేను ఈ మానసిక చిత్రహింస భరించలేను అంది. సతీష్ మాట్లాడలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. 5-6 నిమిషాలు నిశ్శబ్దంలో కలిసిపోయాయి. సత్య, రేపు మీ ఊరు వెళ్ళొద్దాం అని హఠాత్తుగా లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ఆమెలో ద్వివిధమైన ఆలోచనలు వెల్లువలా వచ్చాయి. ఊరికి వెళ్ళవచ్చనే ఆనందం, వెళితే ఆ హత్య, ఆ విషయం, అవి కలిగించే ఆందోళన. ఆలోచన సంక్రాంతమైన మనస్సుతో అలాగే సోఫాకి చేరగలబడిపోయి వేళకాని వేళలో నిద్రలోకి జారుకుంది సత్య. మరికొద్దిసేపటికి వచ్చి చూసిన సతీష్ ఆమెను చూసి బరువుగా నిట్టూర్చాడు. ఆ మరురోజు ఉదయం ఇద్దరు బ్రేక్ఫాస్ట్ ముగించుకున్న తర్వాత బయలుదేరి వెళ్లాలనుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది సతీష్కు. రైస్ మిల్లు నుంచి వచ్చింది ఆ ఫోన్. ఆ రాత్రి ఎవరో దొంగలు పడి క్యాష్ జస్ట్ పగలకొట్టి ఆ క్రితం రోజు కలెక్షన్ 2,000 దొంగిలించుకుని పోయారు. మిగతా ఏం పోలేదు. రికార్డ్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి అని చెప్పారు. ఒక్క క్షణం సమాధానం ఇవ్వలేదు. గంభీరంగా చెప్పాడు ఫోన్లోనే. ఇదిగో చూడండి, నైట్ వాచ్మెన్ని ఇక్కడికి పంపండి. క్లర్క్ను కూడా పంపండి. 100 నోట్లవి, 50 నోట్లవి నెంబర్లు నోట్ చేసి ఉంటారు కదా, ఆ నెంబర్లు ఇస్తూ పోయి మిగతా సొమ్ము తెలియపరిచి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు. ఆ నెంబర్లు నోట్ చేయలేదన్నారు వాళ్ళు. మండిపోయింది అతనికి ఆ నిర్లక్ష్యానికి.
ఆ క్లర్క్ని వాచ్మెన్ని వెంటనే డిస్మిస్ చేయండి. పోలీస్ కంప్లైంట్ వాళ్ళ మీద కూడా అనుమానం ఉన్నట్టుగా ఇవ్వండి. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. తప్పు తప్పే, శిక్ష అనుభవించాలి. ఆ తప్పుకి కఠినంగా అన్నాడు సతీష్. అలాగే అన్నారు అవతలి వాళ్ళు. ఫోన్ పెట్టేశాడు సతీష్. మరో 5 నిమిషాల్లో ఇద్దరు ఇంపాలాలో బయలుదేరారు. ఊరు దాటాక వేగం పుంజుకుంది కారు. సతీష్ సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన స్థలానికి రాగానే పిలిచింది సత్య. కారు నెమ్మదిగా పోనిచ్చాడు వేగాన్ని తగ్గించి. కొంచెం ఆపు, కారును ఆఫ్ చేశాడతను. అక్కడ యాక్సిడెంట్ చేసిన గుర్తులు కానీ, సత్యపార వేసుకున్న పాత్రలు అవి కానీ ఏమీ లేవు. చుట్టూ పరికించింది. రోడ్డుకు దిగువన చాలా దూరంలో పగిలిపోయిన మట్టి ముంతలు, పెంకులు కనిపించాయి. ఆ తర్వాత ఆ దారి వెంట వచ్చిన వాళ్ళెవరో నీ గుడ్డలు అవి తీసేసుకొని ఈ పగిలిపోయిన పెంకులు విసిరేసి ఉంటారు అంతే అన్నాడు సతీష్. సత్య ఏం జవాబివ్వలేదు.